ఈ వారం మనకి అందిన ఇతివృత్తం వ్యక్తి జాతకంలో యోగాలు అవి ఫలించే కాలాలు. ఇది ప్రతి జ్యోతిష్కుడికి ఒక విప్పని ముడి. ఎప్పుడు యోగాలు ఫలిస్తాయి, ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటాయా, లేదా ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే ఫలిస్తాయా? ఇవి మనకు తెలిసి రావాలంటే ఎందరో గురువులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళందరి నుండి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యోగాల గురించి చెప్పుకోవడానికి చాలా ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. యోగము అనే పదానికి అర్థం దగ్గర నుంచి మనం ఎన్నో చెప్పుకోవచ్చు, అవన్నీ మనకి ఇప్పుడు అక్కర్లేదు. మనకు తెలిసింది ఒకటే, జాతకంలో యోగాలు ఏముంటాయి, ఆ యోగాలలో అతి ముఖ్యమైన యోగాలు అంటే జీవితాన్ని ప్రభావితం చేసే యోగాలు ఎప్పుడు ఫలిస్తాయి. అసలు ఏ యోగాలు లేని వాళ్ళు మరి బ్రహ్మాండంగా జీవించడం లేదా, వాళ్ళు అనుకునేవి సాధించడం లేదా అంటే సాధిస్తున్నారు కదా. అలానే ఏం లేదు, ప్రతి జాతకంలోనూ తప్పకుండా రాజయోగం ఉండాలి, ఆ రాజయోగం ఉన్నవాడే కంపెనీలో బాస్ అవుతాడని ఏమీ లేదు. చివరికి మనం ఆధారపడేది, మనం అనుకునేది ప్రారబ్ధ కర్మ ఫలితం. అసలు ఈ జాతకం అంటేనే మన ప్రారబ్ధ కర్మ ఫల ప్లాన్, పథకం. అది దైవ ఫలితం, దైవ పథకం. దేవుడు రచించిన ఆ పథకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనకి ఋషులు జాతక చక్రం అనేటువంటి సాధనాన్ని అందించారు. ఆ సాధనం అందుకుని మనం ఏం చేయాలి అంటే, ప్రారబ్ధాన్ని ఎలాగూ తప్పించలేము, సంచితం అంటే ఏమిటో తెలియదు, మరి ప్రారబ్ధాన్ని అనుభవించడం మాత్రం తప్పదు. అలా అనుభవిస్తున్నప్పుడు మనం ఎందుకు విన్ విన్ సిచ్యుయేషన్లో ఉండకూడదు అని మన ఋషులు మనకి ఈ శాస్త్రాన్ని అందించారు. ఇది చాలా మౌలికమైన విషయం, మనం తెలుసుకోవాల్సింది. దీనికి ఏదో మన భవిష్యత్తును చెప్పబోతుంది అని ఎప్పుడు అనుకోకూడదు. మనం మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం, ఇది కేవలం కాంతుల శాస్త్రం, సూచనా శాస్త్రం. ఏమి జరుగుతుందో సూచిస్తుంది, అది జరిగి తీరుతుందని చెప్పదు. మనం మాటల్లో కానీ మనం చెప్పడంలో కానీ ఇది జరిగి తీరుతుంది అని మనం అనకూడదు. ఆ గ్రహాలు మనకి ఏ విధంగా తోచింపజేస్తాయో అది మనం ఇది జరిగే అవకాశం ఉంది అంటారు. అందువల్ల ఆ అవకాశం దైవ కృప ఎలా ఉంటే అలా జరుగుతుంది అని, ఏది జరిగినా మనం స్థితప్రజ్ఞతతో తీసుకోవాలి అని, దాన్ని అనుభవించాలని కూడా మనం చెప్పుకోవాల్సిందే. ఒక జ్యోతిష్కుడి నీతి, ఎథిక్స్ అంటాం. ఎథిక్స్ ఏమిటి అంటే మనకు తెలుసు, అద్వేషి, నిత్య సంతోషి, అవన్నీ లక్షణాలు. కానీ జ్యోతిషం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అంటే, జాతకం పరిశీలించినప్పుడు మంచిని ఎక్కువగా గ్రహించాలి, చెడుని తక్కువగా చూపించాలి. అదేంటి, నేను శాస్త్రం నేర్చుకున్నాను, ఉన్నదున్నట్టుగా చెప్పాలి కదా అని ఉన్నదున్నట్టుగా చెప్పమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు. ఋషులు మనకు అందించిన విజ్ఞానం ఏమన్నారు, దీన్ని సూచనప్రాయంగా తీసుకుని దీన్ని ఆధారం చేసుకుని నీవు విన్ విన్ సిచ్యుయేషన్కి వెళ్ళు అన్నారు. అంతేగాని బాధపడుతూ కూర్చో, ఇలా కూర్చో అలా కూర్చో అని చెప్పలేదు. ఏమైనా యోగాలుంటే ఆ యోగాల గురించి మనం చెబుతున్నప్పుడు జాగ్రత్తగా అవి ఫలించే అవకాశం ఉన్నదన్న ఆశ వాళ్ళలో పుట్టిస్తూ, బాగుంది అని అనిపిస్తూ. ఎందుకంటే ఏ గ్రహాలు పూర్తిగా మంచివి కావు, ఏ గ్రహాలు పూర్తిగా చెడ్డవి కావు. అసలు చెడు మంచి జ్యోతిషంలో లేనే లేదు. జ్యోతిషంలో ఉన్నది కేవలం అనుభవం మాత్రమే. ఆ అనుభవం సౌకర్యము, అసౌకర్యము, కంఫర్ట్, డిస్కంఫర్టే. ఆ డిస్కంఫర్ట్ని మనం చెడు అంటున్నాము, కంఫర్ట్ని ఏమో మంచి అంటున్నాం. నిజానికి మంచి చెడులు కూడా జ్యోతిషంలో లేవు. ఎందుకంటే హంతకుడికి కూడా జాతకం ఉంటుంది. వాడు పుట్టినాడు ఎంతో మంది మంచి వాళ్ళు కూడా పుట్టుంటారు కదా, వాళ్ళందరూ హంతకులు కారు కదా. అందువల్ల జ్యోతిషాన్ని ఒక ప్రత్యక్ష శాస్త్రంగా గ్రహిస్తూ, దీనిలోని శాస్త్రీయతని ఎక్కువగా వాడుకుంటూ, ఋషులు అందించిన సాధనాలని ఉపయోగించి మనం మంచి విషయాలు సమాజానికి అందిద్దాం, మంచి విషయాలని చెప్పుదాం, మంచి సూచనలు, మంచి
దాని సలహాలు అవి మనం ఇద్దాం. యోగాలు మనకు తెలుసు, ఒక జాతక చక్రంలో 3 జ్యోతిష్యులు ఉంటాయి. 1 నక్షత్రాలు, 2 రాసులు, 3 గ్రహాలు. నక్షత్రాలు, రాసులు స్థిర జ్యోతిష్యులు. గ్రహాలు వాటి యొక్క ప్రభావాన్ని ప్రతిబింబం చేయడానికి ప్రతినిధులు, ప్లస్ వాటంతటా అవి కూడా బలాన్ని, ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి పుంజాలు, కాంతి పుంజాలు. అందువల్ల వీటిని డైనమిక్ అంటాం. ఈ చర జ్యోతిష్యులైన గ్రహాలు ఆ స్థిర జ్యోతిష్యులైన నక్షత్రాలని, రాసులని వాటికి ప్రతినిధులుగా మనకి అన్ని ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు మనకి బృహత్ పరాశర హోరా శాస్త్రంలో మనకి మహర్షి చెప్పాడు ఏమని, వాళ్ళందరూ జనార్దనుని స్వరూపాలని. మనం ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఊరికే నాకు వచ్చు కదా జ్యోతిషం అని జ్యోతిషం చెప్పడం మొదలు పెట్టకూడదు. దాని బ్యాక్గ్రౌండ్, దాని నేపథ్యం అంతా ఎప్పుడు మర్చిపోకూడదు. దాని మీదే మనం నిలబడి చెప్పాలి. సో ఈ క్రమంలో మనం ఈరోజు మనకి మిత్రులు అందరూ, గురువులు అందరి నుండి యోగాలకు సంబంధించి, యోగాల ఫలితం ఇచ్చే సమయానికి సంబంధించి ఎక్కువగా మనం చెప్పుకుందాం. వారి జ్యోతిర్వాణిని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మనకి దీంట్లో కొన్నాళ్ల పాటు ద్విగ్రహ, త్రిగ్రహ యోగాల గురించి చెప్పిన మన గురువుగారు ఎంవి శర్మ గారు ఉన్నారు. తర్వాత జ్యోతిషాన్ని ప్రత్యక్షంగా వాడుకుంటూ అనుభవంగా ఎదుర్కో చేస్తున్నటువంటి మరొక గురువు గారు వెంకటరమణ శర్మ గారు ఉన్నారు. మన పిఎస్ మూర్తి గారు ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు నాకు కనిపించారు. సో అందరూ దయచేసి పాల్గొనండి, మీ అనుభవాలని రంగరించి చెప్పండి, యోగాలు ఎప్పుడు ఫలిస్తాయో తెలియజేయండి. స్వాగతం, ముందుకు రండి. చెప్పండి మూర్తి గారు, చెప్తారా? సాయిరామ్ గారు, సాయిరామ్ గారు వస్తారు. సాయిరామ్ గారు మాట్లాడతారా? ఓకే, గుడ్. ఆయన మాట్లాడమనండి. సాయిరామ్ గారు టచ్ అయిపోయిందండి, క్షమించాలి. ఓకే, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదండి. అదేంటి క్షమించడం అంతా ఇదేం లేదు. ఓకే, మూర్తి గారు మొదలు పెడతారా? అయ్యా, వినిపిస్తున్నదా? సభకు నమస్కారం. సభకు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మనము యోగాల గురించి మాట్లాడుకుంటున్నాము. మీ యొక్క అనుగ్రహంతో ఈ యోగాల మీద మనము టాపిక్ ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. అంటే యోగాలు మీరు ముందరే చెప్పారు, యోగాలు అందరికీ అన్నీ తెలుసు, యోగం డెఫినేషన్ ఏంటి అవన్నీ మనకు తెలుసు. దాని గురించి ఎక్కువ పోవద్దు. కాకపోతే కొంచెం నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుందామని. ఇప్పుడు భగవద్గీతలో మనకు యోగాను కూడా వింటుంటాం. మరి ఆ భగవద్గీతలో యోగా ఏంటి, ఈ యోగా ఏంటి? నిన్ననే మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆ యోగా, భగవద్గీతలో చెప్పిన యోగా, ఈ యోగం, జ్యోతిష్యంలో యోగం అన్నీ ఒకటేనా, కలగా పొలగమా అని ఒక చిన్న నాలాంటి జిజ్ఞాసులకి అనుమానం వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని క్లారిఫై చేసుకుందామంటే, ఈ భగవద్గీతలో చెప్పిన యోగం, ఆ యోగం ఏంటంటే జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక. అంటే హృదయము మరి ఆ పరమాత్ముడి యొక్క సెల్ఫ్ సోల్ కలయికే అది యోగం. యాక్చువల్గా మనకి ఇది జ్ఞానకాండ ప్రకారం ఇది 3 రకాలండి: భక్తి యోగం, కర్మయోగం మరియు జ్ఞానయోగం. కర్మయోగం అంటే మన కర్మలన్నీ మనం పరిత్యజించి, కోరికలు ఏం లేకుండా, వాటితో సంబంధం లేకుండా ఆ ఆల్మైటీ ఆశీర్వాదం పొందడానికి చేసే ఒక పద్ధతి లేదా ప్రక్రియ. భక్తి యోగం అంటే ఇది వేరే ఇంకొక మార్గము. అంటే నవదా భక్తి మార్గాల ద్వారా ఆ ఆల్ పర్వేజివ్ అండ్ ఆల్మైటీ సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవుని పైన మన హృదయాన్ని ఉంచడం ద్వారా ఏకాగ్రత మరియు ధ్యానం చేయటం. జ్ఞానయోగం ఇది ఇంకొక యోగం. ఈ జ్ఞానయోగంలో ఇంకా మనకి ఏమీ చింత లేదండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇది కాకుండా ఆయుర్వేదంలో కూడా ఒక యోగం ఉంది.
ఆ ఆయుర్వేద యోగాన్ని ఏమంటాం? కొన్ని మూలికల అంటే జడాబూటల యొక్క కలయిక మిశ్రమం. సరే, ఇవన్నీ చూస్తే రోజు పంచాంగాల్లో మనం తిది వార నక్షత్ర యోగకరణం అంటారు. ఆ యోగాలు ఉన్నాయి. అవి 27 యోగాలు, సూర్యుడి చంద్రుల యొక్క కదలిక లేదా స్థితి యొక్క కలయిక లేదా సంయోగం వల్ల జరిగే ఆ యోగాలు. అవి కాకుండా జ్యోతిష్ శాస్త్రంలో మనకు యోగాలు చెప్పబడ్డాయి స్పెసిఫిక్ గా. ఫలదీపిక దీనికి మనకి ఒక బేస్ డాక్యుమెంట్ పెద్దలు ఇచ్చింది. సో దాంట్లో చాలా అద్భుతమైన యోగాలు 1000 పైన చెప్పడం జరిగింది ఈ యోగాల మీద. శుభ, అశుభ మరియు శుభ అశుభ యోగాలు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఒక యోగం అయితే రాజకీయ శక్తి మరియు పవరు, సంపద, ఉన్నత విద్య ఇవన్నీ ఇస్తే, వేరొక కోణంలో ఇంకొక యోగం దుఃఖం, అప్పులు, నిరాశ మిగిలిస్తుంది. ఇదేమిటండి? సో అందుకే మా ఐకాస్ డాక్టర్ బివి రామన్ గారు 300 కంటే ఎక్కువ యోగాలపై పరిశోధన చేశారు. ఏది ఏమైనప్పటికీ కొన్ని యోగాలైతే మనము మన తెలుగు యూనివర్సిటీ బుక్ లో కూడా మన కమలాకరుల వారు నిర్వచించారు. మహాభాగ్య యోగం అని. తర్వాత పంచమహాపురుష యోగాలు, అవి ప్రత్యేక యోగాలు అంటాం. రాజయోగాలు, ధనయోగాలు, పరివర్తన యోగాలు, అరిష్ట యోగాలు, ఇవి మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ యోగాలు. ఇప్పుడు మహాభాగ్య యోగం అంటే వాడికి సడన్ గా జీవితంలో ఒక మలుపు వస్తుంది. వాడి లక్, ఫేట్ కానివ్వండి బ్రహ్మాండంగా ఎక్స్ప్లోడ్ అయ్యి వాళ్ళని గొప్ప ఎత్తులకు తీసిపోతుంది. సో అట్లాంటి వాళ్ళు నార్మల్ గా పగటిపూట జన్మిస్తారు. బేసి రాశిలో లగ్నం ఉంటే బేసి రాశిలో చంద్రుడు ఉంటాడు. సో అదే స్త్రీలు అయితే రాత్రిపూట జననం, వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి లైఫ్ అంతా బాగానే ఉంటుందండి. వాళ్ళకి ఒక యోగంతో ఈ రోజు యోగం ఉంది, రేపు యోగం లేదు అన్నది ఏం లేదు. ఈ దశలో ఉంది, ఆ దశలో లేదని. వాళ్ళకి జనరల్ గా ఆ లగ్న బలం, గురు బలం, చంద్ర బలం, ఆ 3 చక్కగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరు? ఈ మహాపురుష యోగం వాళ్ళు, మహాభాగ్య యోగం వాళ్ళు. తర్వాత నెక్స్ట్ పంచమహాపురుష యోగాలు, ఇవి కూడా చాలా ఉన్నాయండి. పంచమహాపురుష యోగాలు కనుక చూసుకుంటే మనం ఇవి చాలా విశేష ఫలదాయకాలు. దీని గురించి నేను డిస్కస్ చేయడం అందరికీ తెలుసు. రుచిక, భద్రక, హంసక, మాళవ, ససక ఇది పంచచ కీర్తిత. సో అది మనకు తెలిసినవి. ఇవి ఎట్లా ఏర్పడతాయి? శుక్రుడి వలన కానీ, శని వలన కానీ, బృహస్పతి వలన కానీ, బుధుని వలన కానీ ఇవి ఏర్పడతాయండి. కుజుడి వల్ల కూడా ఈ యోగాలు, కుజుడు సొంత రాశిలో ఉన్న, కేంద్రంలో ఉన్న, ఉచ్చంలో ఉన్నా కూడా ఈ యోగం ఏర్పడుతుంటుంది. పోతే రాజయోగం, సార్ ఇందాక చెప్పారు, రాజయోగం అంటే 32 రకాల యోగాలు ఉన్నాయంట రాజయోగంలో కూడా. లక్ష్మీ స్థానం త్రికోణం స్వాత్ కేంద్ర స్థానం తు వైష్ణవం తేషాం సంయోగ మాత్రేణ చక్రవర్తి నరో భవత్. సో ఆ నరుడు ఎవరైతే ఇప్పుడు చెప్పిన విధంగా గనక గ్రహాలు గనక ఉంటే వాడికి రాజయోగం, చక్రవర్తి అవుతాడు అని. సో అంటే వాళ్ళకి జీవితంలో చక్రవర్తి అంటే ఏంటి? హీ విల్ నాట్ బికమ్ సడన్లీ మోడీ ఆర్ సంబడి ఎల్స్. వాడికి జీవితంలో ఎదుగుదల, హోదా, ఉద్యోగంలో పదోన్నతులు, ప్రజలలో గౌరవం కలిగించే విధంగా ఈ గ్రహ కలయికలు ఉంటాయి అని. ఇది కాకుండా విపరీత రాజయోగం, విపరీత రాజయోగం కూడా చాలా గొప్ప యోగం అండి. 6, 8, 12 స్థానాల్లో ఇవి ఉన్నా కూడా ఈ కొన్ని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అది సడన్ గా ధనం రావడానికి కానీ, సొసైటీలో ప్రిస్టేజీ, పరువు పెరగడానికి కానీ, ఇది ఎక్కువ పొలిటీషియన్స్ కి ఈ విపరీత రాజయోగం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ధర్మ కర్మాధిపతి యోగం, ఈ ధర్మానికి హెడ్ 9, 10 అధిపతులు కనుక కలిస్తే ఈ యోగం వస్తుంది. సో తర్వాత ధనయోగం 20 యోగాలు ఉన్నాయంట ధనయోగంలో కూడా. ఈ పరివర్తన యోగం వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్ ఆఫ్ హౌసెస్, 2 భావాధిపతులు మార్చుకుంటే అవి 66 యోగాలు ఉన్నాయంట. చతుర్థంలో పంచమ భావాధిపతి, పంచమంలో చతుర్థ భావాధిపతి ఉంటే ఒక యోగం. అలాగే 2, 6, 8, 12 వీళ్ళు కనుక ప్లేసెస్ మార్చుకుంటే దైన్య యోగాలు, ఇవి కొంచెం బ్యాడ్ యోగాసు. వాళ్ళు పరమ మూర్ఖులు అవుతారు, పరులను నిందిస్తూ ఉంటారు, చెడ్డ పనులు చేస్తారు, చెంచల మనస్తత్వం, కఠిన మాటలు, ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. 3rd హౌస్ లార్డ్ కనుక ఎక్స్చేంజ్ అవుతే, అంటే ఇవి కొన్ని జనరల్ గా వచ్చేస్తాయి ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ అవి కానీ. సో ఇవి 6 యోగాలు.
థర్డ్ హౌస్ లార్డ్ అయితే కలయోగాలు అంటాం వీటిల్ని. అలాగే 1, 2, 4, 5, 7, 9, 10, 11 హౌసెస్ లార్డ్స్ కూడా పరివర్తన చెందితే అవి ఒక 28 యోగాలు. సో ఈ 28 యోగాలు కూడా వాటి ఇన్ఫ్లుయెన్సెస్ చూపిస్తూ ఉంటాయి. ఇట్లా మనం చెప్పుకుంటా పోతా ఉంటే 1000 యోగాలు కదండి. ఏదో ఒక యోగం ఏదో ఒక పేరుతో ఉన్నది. అలాగే భక్తి యోగం అదొక యోగం, ఇందాక మనం డిస్కస్ చేసాం. అది 5th హౌస్, భక్తి తీవ్రతను చూపిస్తుంది. సో 5th, 9th లార్డ్స్ కనుక ఇద్దరు చక్కగా ఉంటే వాళ్ళకి భక్తి యోగం పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఆ యొక్క భక్తి పారవశ్యం కానీ. అలాగే 5వ ఇల్లు కనుక చూస్తే మనకు ఏ దేవతని వాళ్ళు ఆరాధిస్తారో అని కూడా మనము చెప్పడానికి ఆస్కారం కలుగుతుంది వీళ్ళకి. ఇకపోతే ఈ మామూలుగా సామాన్య యోగాలు ఏంటి? సోలార్ బేస్డ్ యోగాస్, రవి సంబంధిత యోగాలు. అది బుధాదిత్య యోగం కావచ్చు, శుభవాసి యోగం కావచ్చు, ఉభయరాశి యోగం కావచ్చు. తర్వాత చంద్రమంగళ యోగం, చంద్రుడికి సంబంధించిన యోగాలు, లక్ష్మీ యోగం, గజకేసరి యోగం. ఇవన్నీ గజకేసరి యోగం కూడా సడన్ గా వస్తుంటుంది. కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధన ఆగమనం, సంపద, దీర్ఘాయువు, ఇవన్నీ సడన్ గా వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ దశలోనే ఈ గజకేసరి యోగానికి దశ గాని అంతర్దశ గాని ఆ పీరియడ్ లో దీనికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో కొన్ని యోగాలు ఉన్నాయండి. ఇవి నేను ఎక్కడో చూసి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవి చాలా తమాషగా ఉన్నాయి. సముద్ర యోగం అంట. ఈ సముద్ర యోగం ఉన్న వాళ్ళు ఎక్కువ రత్నాలు, మణులు ఇవి పొంది ఉంటాడు. వీటిలో వ్యాపారం చేస్తాడు. వాటి వల్ల జనాల్ని ఆకర్షిస్తాడు, భూములు కొంటాడు. అదంతా ఎవరు? ఈ సముద్ర యోగం. అలాగే యూపయోగం అంటే లగ్నం నుంచి 4వ స్థానం వరకు గ్రహాలన్నీ ఒకే చోట ఉంటే ఈ యూపయోగం అంటారంట. ఈ యూపయోగంలో వీడికి ఎక్కువ ఆత్మరక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవంతుడు, వ్రత నియమాలు పాటిస్తాడు, అట్లాంటి అతను ఉంటాడట, ఇది అవుతాడట. అర్ధచంద్ర యోగం 2వ లేక 3వ స్థానం నుండి గ్రహాలన్నీ ఒక చోట ఉంటే దాన్ని అర్ధచంద్ర యోగం ఉంటాడు. ఇతనికి సేనాధిపతి వస్తుందంట. సో ఆర్మీ జీవనానికి కానీ వారియర్ గా కానీ ఉంటాడు. ఇంకోటి ఛత్రయోగం అని ఉందండి. అది 4వ స్థానం నుంచి స్టార్ట్ అవుతుంట. వీడు స్వజనుల్ని ఎక్కువ చూస్తూ ఉంటాడు, బుద్ధిమంతుడు. కానీ బాల్యమున వార్ధక్యంలో వీడికి అఖండ ఐశ్వర్యం ఉంటుంది, మధ్యలో వస్తుంటుంది పోతుంటుంది. సో ఈ ఛత్రయోగం వీడికి. గదాయోగం దీనివల్ల ఏంటంటే శాస్త్ర పారంగతుడు అవుతాడట ఇతను. తర్వాత యువయోగం ఇంకో పేరు. ఇవన్నీ నేను ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ఇవి నాకు కనిపించినాయి. యవయోగం లగ్న సప్తమ కేంద్రములందు అశుభ గ్రహాలు, చతుర్థమ దశమ స్థానాలందు శుభగ్రహాలు ఉంటే దాన్ని యవయోగం అంటారంట. ఈ యోగంలో జన్మించిన వాడు ఏంటి? ఈ యోగంలో జన్మించిన వాడు దాతృత్వం, స్థిరమైన ధనం గలవాడుగా ఉంటాడు. ఇంకోటి పద్మక యోగం అని ఉందండి. పద్మక యోగంలో పుట్టిన వాళ్ళు సౌందర్యము, సద్గుణ సంపత్తి కలిగే చిరాయువు, వీళ్ళకి లాంగివిటీ బాగుంటుంది అని చెప్తారు. అలాగే వాపి యోగం లగ్నానికి 2 లేక 3 స్థానాల్లో ఒకదానిలో శుభగ్రహం, మరో దానిలో అశుభ గ్రహాలు ఉంటే వాడికి మంచి బాడీ ఉంటుంది, కళ్ళు చక్కగా ఉంటాయి. సో వాడికి ఎక్కువ ధన నిక్షేపాలు లేని వాళ్ళకి ఉంటాయి. కాకపోతే వరాహమిహిరుని యొక్క అభిప్రాయం ఏంటంటే వజ్ర యూప పద్మక యోగములు అసంభవాలు, ఇవి చాలా అరుదు అని చెప్పి వారు అభిప్రాయపడ్డారు ఎక్కడో అని నేను చదివాను. లేకపోతే అశుభ శుభ యోగాలు, శుభ యోగాలు, 2 మిశ్రమమైన యోగాలు కూడా చాలా ఉన్నాయండి. అరిష్ట యోగాలు 6, 8, 11 భావాల మధ్య సంబంధం ఉంటే అది ఆ భావానికి ఆ సంబంధం ఉంటుందో ఆ భావాలకి అరిష్టం జరుగుతుంది. తర్వాత విషతుల్య యోగం, అదే కారక భావనాశయ అంటాము, ఇదే కరెక్ట్ ఏమో మరి నాకు తెలియదు అది. సో విషతుల్య యోగం ఇంకోటి. ఈ జన్మకుండల్లో శని చంద్రుడు కలిసి ఉంటే లేదా కొన్ని శని ప్రత్యేక రాశుల్లో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. అప్పుడు శిశువులు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వయసుకు తగ్గట్టుగా అవయవ అభివృద్ధి లేకపోవటం, మరుగుజ్జుతనం, అంగవైకల్యం, మాటలు రాకపోవటం, ఇట్లాంటివి ఉంటాయన్నమాట వీళ్ళకి, విషతుల్య యోగులకి. వీళ్ళకి పుట్టినప్పటి నుంచి పాపం ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో శని ఉంటే కూడా ప్రాబ్లమేనండి. సో నెక్స్ట్ రాహు కేతువులు. అంటే నేను ఈ గ్రహాల యొక్క కొన్ని అంటే నెగటివ్ చెప్తున్నానని కాదు, కానీ కొంచెం మనం జాగ్రత్త పడతాము. ఇది ఇట్లా ఉంటే వీళ్ళకి ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం కొంచెం జాగ్రత్త. అలా కాలసర్పదోషం
అన్ని 7 గ్రహాలు రాహుకేతు మధ్యలో ఉంటే అది కాల సర్పదోషం అవుతుంది, మన అందరికీ తెలుసు. దానివల్ల ఇబ్బందులు ఏంటో అవి ఎలా మనం వాటి నుంచి బయటపడాలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రహణం, సూర్యుడు చంద్రుడు రాహుతో కలిసినప్పుడు కనుక ఎవరైనా పుట్టుంటే వాడికి అస్థిరం, మనస్తత్వం, భయాలు, మానసిక స్థితి ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి. అధికారుల వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అంగారక యోగం సేమ్, కుజుడు రాహు కలిసి ఉన్న ఏదైనా కూడా విభేదాలు, బంధువుల్లో ముఖ్యంగా సోదరులతోటి, కానీ వాళ్ళు ముక్కుసూటిగా మాట్లాడతారు, దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. చండాల యోగం అండి, ఇది ఒక యోగం చూశాను. గురువు చేత శపింపబడితే, ఇప్పుడు కాదు పాత జన్మలోనో లేకపోతే ఇప్పుడు చిన్నప్పుడు గురుద్రోహం చేసినందువల్ల దానివల్ల ఇది రావటానికి ఆస్కారం ఉంటుంది అంటారు. సో ఆ జాతకుడు అనైతికంగా ప్రవర్తిస్తాడు, దుష్కార్యాలు కూడా చేస్తాడు అని చెప్పి ఈ గురుదోషం ఉన్న వాళ్ళకి ఒకటి. ఏది పితృదోషం మనం అందరం వింటూనే ఉంటాం. పితృదోషం ఎట్లా ఉంటుంది? రాహు 2లో 9లో ఉండి సూర్యుడితో కలిసి ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. ఇది ప్రస్తుతంగానే గత జన్మ పూర్వపాపాల వల్ల, పూర్వీకుల మన యొక్క యాన్సిస్టర్స్ వల్ల మనం వాళ్ళకి చేసిన తప్పులు కానీ, మన తండ్రులు వాళ్ళ తండ్రులు చేసిన పొరపాట్లు కూడా మన మీద పడతాయి. సో అందువల్ల ఈ పితృదోషం వస్తుంది. ఇది ఆధ్యాత్మిక అడ్డంకులను కలిగిస్తుంది, శారీరక సమస్యలు వస్తాయి ఇవన్నీ ఈ పితృదోషం వల్ల. తర్వాత నందయోగం అని ఇంకోటి చూశానండి. రాహు మరియు శని ఒకే ఇంట్లో కలిసి ఉంటే ఇది వ్యక్తిత్వంలో వైరుధ్యం, నిరాశని కలిగజేస్తుంది, అస్థిరత, అనిశ్చితి, నిరాశలు. ఇంకోటి జడత్వ యోగం, ఇది రాహు బుధుడితో కలిస్తే. తర్వాత అలాగే కెమద్రుమ యోగం, దీనికి ఇది కూడా ఉందండి. చంద్రుడు ఒక చోట ఉండే ఉంటే ఈ యొక్క యోగము నెగేటివ్ అవడానికి కూడా అవకాశం ఉండి మంచి ఇది జరగడానికి అవకాశం ఉంటుంది ఆ లగ్న జాతకులకి. శకట యోగం అని ఇంకోటి చూశానండి. సో ఈ శకట జీవితం వాళ్ళకి రోగపీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య ఉంటుందంట. తర్వాత బంధుమిత్రులను పట్టించుకోవట, బండి మీద జీవనం సాగిస్తాడని ఎక్కడో. బండి అంటే ఏ బండో, అది బస్సు కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అట్లా. సో దీనికి కూడా యోగ భంగం ఉందండి. సో యోగ భంగం అయితే ఆ యొక్క ఇది ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి ఏదో చూశాను సార్, తృతురా యోగం, నన్ను కరెక్ట్ చేయాలి నేను తప్పు చదువుతుంటే. 2-12 స్థానాల్లో రాహు కేతు కాకుండా మిగిలిన వాళ్ళు చంద్రుడికి 2-12 స్థానాల్లో ఉంటే వీళ్ళకి ఎప్పుడు ఆదాయానికి మించిన ఖర్చులు, దారిద్ర్యం నుంచి విమోచనం దొరకడం కష్టం, స్వల్ప సంతానం, ఏదన్నా 5 పైసలు కూడబెడితే అది వేరే వాళ్ళ సొంతం అయిపోతుంది. ఇవి కాకుండా 32 నాభాస యోగాలు ఉన్నాయటండి. నౌకాయోగం, ఈ నౌకాయోగం ఉన్నవాడు జలాధారిత సంబంధం కలిగి ఉండాడట. కూటయోగం, ఈ సమయం ఎప్పుడు అది బాగా చేయండి, యోగాల గురించి వద్దు. సో ఇకపోతే ఈ యోగం ఎప్పుడు ఫ్రక్టిఫై అవుతుంది అని, ఇప్పుడు ఎప్పుడు ఫ్రక్టిఫై అవుతుంది అంటే మనకి యాక్చువల్ గా ఇది ఏ యోగం అయితే మనకు ఎక్కువ దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుందంటే అది దశ, అంతర్దశ, మహర్దశ ఇవి ఉన్నప్పుడు, ఆ పర్టికులర్ ప్లానటరీ మూమెంట్ ఉన్నప్పుడు, తర్వాత ఆ యొక్క గ్రహము ఏదైతే బలంగా ఉంటుందో అప్పుడు ఫలిస్తుంది. ఎక్కువ ఈ గ్రహాల యొక్క ఈ యోగాల యొక్క ఫలితాలు ఆ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు యోగం అంటే అదేమి ఈ విల్ నాట్ బికమ్ బిలియనియర్ ఆర్ మిలియనియర్, ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ కాదు. ఒక వ్యక్తి తన ప్రస్తుత స్థితి నుండి ఉన్నత హోదా లేక ఉన్నత స్థితిని పొందటానికి తక్కువ ప్రయత్నంలో ప్రదర్శించే అవకాశాన్ని ఈ గ్రహనాథులు ఇస్తారు అని చెప్పి. సో ఆ పర్టికులర్ దశలో గురు మహర్దశ కానీ శుక్ర మహర్దశ కానీ ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే గురు మహర్దశలో, గురు అంతర్దశలో ఆ ఎఫెక్ట్స్ అన్నది చాలా మ్యాగ్నిఫై అయి మనకు వస్తాయి. అవి చెడు కావచ్చు, మంచి కావచ్చు. సో గోచారంలో కూడా అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ట్రాన్సిట్ లో ఆ గ్రహాల యొక్క కలయిక ద్వారా మన యొక్క నేటల్ చార్ట్ లో ఉన్నటువంటి గ్రహ పొజిషన్ ని ఆధారపడి దాని ప్రకారంగా కూడా ఈ యొక్క యోగం యొక్క ఫలితాలు పొందే సమయం. సో అని ఇక్కడితో నేను ముగిస్తాను. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఏంటంటే మనం విధిని ఖచ్చితంగా నిర్ణయించలేము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగే ప్రతిదీ కేవలం జాతకం మీద ఆధారపడి ఉండదు. అతని యొక్క కర్మ,
మరియు అతను చేసే ప్రయత్నాలు ఇవి చాలా ముఖ్యమైనవి అని నేను నమ్ముతాను. సో ఈ పాయింట్స్ అన్ని మనము దృష్టిలో పెట్టుకొని యోగాల యొక్క పరిశీలన చేసినప్పుడు తగు నిర్ణయం తీసుకోవాలని నా మనవి. తప్పక నమస్కారం. చాలా ధన్యవాదాలు మూర్తి గారు, అన్ని ఇంట్రడ్యూస్ చేశారు యోగాలని మళ్ళీ మళ్ళీ అందరూ చెప్పకుండా. ధన్యవాదాలు సార్. ఇంకా ఎవరైనా మిత్రులు ముందుకు వస్తే రండి. శర్మ గారు రెడీగా ఉన్నారు. శర్మ గారు ఇంటి దగ్గర ఊర్లో ఉన్నట్టుంది. ఊళ్ళో ఉన్నా. పర్వాలేదు కానీ. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. శర్మ గారు మాట్లాడుతున్నారా? నేను మాట్లాడినాక మాట్లాడు. లేదు, మీరు మాట్లాడండి. లేదు శర్మ గారు, మనం అందరం మాట్లాడితే ఆయన కరెక్ట్ చేస్తాడు, అందుకోసం మనం మాట్లాడడానికి. ఓకే, మాట్లాడచ్చండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యోగాలు, ఇవాళ నా యోగం చాలా బాగుంది. అయితే ఒక క్షణంలో ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యేది, లక్కీగా మిస్ అయిపోయాను, తప్పించుకోగలిగాను. నా యోగం ఏదో చాలా బాగుంది. ఇలాంటి ఆలోచనలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. నా మూర్తి గారు చాలా విపులంగా అసలు యోగాలంటే ఏమిటి అన్ని, లలిత గారు కూడా గ్రూప్ లో మంచి వ్యాసం పెట్టారు. యోగాలు రకరకాలు, భక్తి యోగాలు, జ్ఞాన యోగాలు, కర్మ యోగాలు, ఇవన్నీ పక్కన పెట్టి పంచాంగంలో ఉండే యోగాలు, అది కాకుండా మన జాతక చక్రంలో ఉండే యోగాలు. జాతక చక్రంలో యోగాలు ఉంటే ప్రతి జాతక చక్రంలోనూ ఖచ్చితంగా యోగాలు అయితే ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడం అనేది జ్యోతిష్కుడి విధి. ఉన్న యోగాలన్నీ ఫలిస్తాయా? ఎప్పుడు ఫలిస్తాయి? మనం మనుషులుగా పుట్టామంటేనే మన కర్మలు తీర్చుకోవడానికి ఏ ఏ కర్మలు మనం తీర్చుకోవాలో ఆ కర్మల్ని నిర్దేశిస్తూ ఈ గ్రహాలన్నీ వివిధ స్థానాల్లో మనం కర్మలు ఎలా చేయాలో అవి మనకి సూచన మన వెంటపడి మంచిగా చేయిస్తూ ఉంటాయి. కాకపోతే ఆ దశ అంతర్దశలు రావాలి. అండ్ ట్రాన్సిట్ ప్లానెట్స్ అంటే గోచారంలో వచ్చే గ్రహాలు ఉన్న గ్రహాలని యాక్టివేట్ చేయాలి. అప్పుడు కానీ ఈ యోగాలు ఫలించవు. ఉదాహరణకి నా గజకేసరి యోగం ఉందండి, నా జీవితం ఎంతో బాగుంటుందండి. శని నక్షత్రం వాళ్ళకి గజకేసరి యోగం ఎప్పుడు వస్తుంది? గురు పీరియడ్ అయిపోయింది, గురు మహాదశ వాళ్ళకి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి దాదాపు 100 ఏళ్ళు దాటిపోతాయి. మరి వాళ్ళకి గజకేసరి యోగం ఎక్కడో దశ అంతర్దశలో కాసిన రోజులు వచ్చి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏ విధంగా ఫలిస్తుంది? ఇలాగా దశ అంతర్దశలు చాలా ముఖ్యం. అయితే ఈ యోగాలు రకరకాలు. లలిత గారు రాశారు డ్రీమ్స్ వ్యాసంలో, యోగాలను తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి మా గురువు గారు కీర్తిశేషులు సిబిఆర్కే శర్మ గారు ఇచ్చిన ఒక పదం డ్రీమ్స్. యోగాలన్నీ కళ్ళే కదా. ఆ ఇదిలో డి అంటే ధనయోగాలు, ఆర్ అంటే రాజయోగాలు, ఇంకా ఈ అంటే ఎక్స్చేంజింగ్ పరివర్తన యోగాలు, ఏ అంటే అరిష్ట యోగాలు, ఎం అంటే మిస్లేనియస్, చాలా రకాలు ఉన్నాయి, ఎస్ అంటే స్పెషల్ యోగాలు. మనం క్లాసిక్స్ జ్యోతిష్యంలో ఇప్పుడిప్పుడు రాస్తున్న పుస్తకాలు కాకుండా అసలు పరాశర మహర్షి, బృహజ్జాతకం, వీటి జోలికి వెళ్ళి అవి తిరగేస్తే దాదాపు 1800 యోగాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. విగ్రహ యోగాలు, త్రిగ్రహ యోగాలు, పరివర్తన యోగాలు. ఇందాక మూర్తిగా చెప్పారు, త్రిస్థానాధిపతి, 3వ భావాధిపతి వివిధ భావాలతో కలిస్తే అంటే ఈ పరివర్తన సూక్ష్మ పరివర్తన, స్థూల పరివర్తన. స్థూల పరివర్తన అంటే ఈ రాశిలో సపోజ్ బుధుడు
మిథునం లేకపోతే కన్య. బుధుడు తన రాశిలో కాకుండా కుజస్థానంలో ఉన్నాడు అనుకోండి, అంటే మేషం లేకపోతే వృశ్చికం ఉండి కుజుడు కనుక బుధ రాశుల్లో అంటే ఉంటే ఇక్కడ స్థూల పరివర్తన. బుధుడు కుజరాశుల్లోను, కుజుడు బుధ రాశుల్లో. అలాగే నక్షత్ర పరివర్తన ఉంటే సూక్ష్మ పరివర్తన. వీటి ఇచ్చే భావాధిపతులు ఎవరు, అవి ఇచ్చే ఇదేంటి ఫలితాలు ఏంటి, వాటిని బట్టి, ఏ రాశిలో ఉన్నాయి వాటిని బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఏ యోగాలైనా ఏ గ్రహానికి సంబంధించినవో, ఏ గ్రహం అయితే వాటిని ఫలితాలు ఇస్తుందో ఆ గ్రహం స్వక్షేత్రమైన అయి ఉండాలి, ఉచ్చక్షేత్రమైన అయి ఉండాలి. అప్పుడే అవి శుభ ఫలితాలని ఇవ్వగలదు. అదే అంటే ఆ గ్రహానికి గనక అనుకూలమైన స్థానం కాకపోతే ఆ గ్రహం శుభ ఫలితాలని ఇవ్వలేదు. ఇది మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది కాకుండా రకరకాల యోగాల్లో రవికి సంబంధించిన యోగాలు ఉన్నాయి, చంద్రుడికి సంబంధించిన యోగాలు ఉన్నాయి, ఇంకా తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారు, అన్నీ మాట్లాడతారు. అయితే మొన్న గురుగారు ఉపదృష్టి వారు చంద్రాది యోగాల గురించి రాశారు. అసలు చంద్రుడి జాతకంలో బాగుంటే ఫస్ట్ మనసు బాగుంటుంది. మనసు బాగుంటే పాజిటివిటీ డెవలప్ అవుతుంది. ఒకవేళ అశుభం కలిగిన దాన్ని కూడా ఒక శుభం కిందే పరిగణించి దానికి తగినట్టుగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. సో మనసు బాగుండాలి ఫస్ట్. అంటే క్షీణచంద్రుడు కాకుండా శుభచంద్రుడు అయి ఉండాలి, చంద్రుడు బాగుండాలి. చంద్రుడి వల్ల ఇచ్చే యోగాలు శుభ దురాధర యోగం అని, తర్వాత ఏమో అనఫా యోగం, సునఫా యోగం, అది కాకుండా అమల యోగం, తర్వాత ఇంద్రయోగం, ఇలాగా సరస్వతి యోగం, శుభకర్తరి యోగం. కర్తరి యోగంలో పాపకర్తరి యోగాలు అంటే లగ్నానికి అటు ఇటు ఉండే గ్రహాలను బట్టి అవి పాపగ్రహాల మధ్యలో లగ్నం పెడితే పాపకర్తరి అని, శుభగ్రహాల మధ్యలో పడితే శుభకర్తరి అని. శుభకర్తరి అయితే మంచి ఫలితాలు ఇస్తుందని, పాపకర్తరి అయితే శుభ ఫలితాలని ఇవ్వలేకపోవచ్చు అని. ఆ ఇవ్వలేకపోవడం కూడా వేరే గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. వసుమతి యోగం అని, ఇలాగ రకరకాల యోగాలు చంద్రుని బట్టి ఉన్నాయి. అది కాకుండా అసలు అరిష్ట యోగాలు అయితే విపరీతంగా ఈ మధ్య పిశాచ యోగం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు యూట్యూబ్ నిండా. అసలు పిశాచ యోగం అనేది లేనే లేదు. మన గురువు గారు శాస్త్రి గారు కూడా కరెక్ట్ చేశారు అందరినీ. అరిష్ట యోగాల్లో రకరకాలు ఉన్నాయి. ఈ బృహత్పరాశర హోరాశాస్త్రంలో సంతాన క్షయం, శాపాల వల్ల, పూర్వజన్మ శాపాల వల్ల సంతాన క్షయ యోగం అంటే తండ్రి శాపం వల్ల, తల్లి శాపం వల్ల, సోదరుల శాపం వల్ల, గురువు శాపం వల్ల సంతానం నశించిపోవడం. తర్వాత దరిద్ర యోగాలు, ఇవన్నీ అరిష్ట యోగాల కిందకి వస్తాయి. తర్వాత భార్య పుత్రుల నాశనం అంటే ఏదో విధంగా, ఉదాహరణకి లగ్నంలోనూ సప్తమంలోనూ ద్వాదశంలోనూ పాపగ్రహాలుండి పంచమంలో గాని నవమంలో గాని క్షీణచంద్రులుండి ఈ పాపగ్రహాల మీద గనక శుభదృష్టులు ఏమీ లేకపోతే ఆ వ్యక్తికి కళత్ర నాశనం, పుత్రనాశనం జరుగుతుంది. ఇప్పుడు మనం మొన్న జరిగిన ఈ యాక్సిడెంట్ చూస్తే అక్కడ ఎవరికో ఒకరికి ఇవి అంటే మనకి ఆ జాతకాలు దొరకడమే కష్టం. అసలు నేను ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. ఎవరో పోయిన వాళ్ళ గురించి వాళ్ళ జాతకాలు పట్టుకుని అసలు విశ్లేషిద్దాం. మనం ఒకవేళ పరిశోధన చెయ్యాలంటే తప్పదు, కొన్నిసార్లు అవి కావాల్సి వస్తాయి. అంటే వాళ్ళ దురదృష్టాన్ని మనం ఈ విధంగా వాడుకుంటున్నామా అనేది కాదు. ఇక్కడ తర్వాత పరిశోధనలకి ఇటువంటివి ముఖ్యమవుతాయని నా ఆలోచన తప్పించి వేరే విధంగా కాదు. దయచేసి అన్యదా భావించద్దు, క్షమించండి. వీటి వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎందుకు వాళ్ళకి ఏ దశలు అంతర్దశలు ఉన్నాయి, ఎందువల్ల మరణం జరిగింది, ఎందువల్ల మార్పు జరిగాయి అనేది మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది కాక ముఖ్యమైన పాయింట్ నాభస యోగాలు అని ఉన్నాయి. నాభసము, నభము అంటే ఆకాశం. రవ్యాది 7 గ్రహాలు అంటే రాహువు కేతువుని గ్రహాలుగా ఎప్పుడు పరిగణించలేదు. ఇవి సూక్ష్మ బిందువులు, సున్నితమైన బిందువులు. ఈ రాశి చక్రంలో ఈ రవ్యాది 7 గ్రహాల వల్ల
ఏర్పడే యోగాల్ని నాభస యోగాలు అంటారు. అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, రవి వల్ల కానీ చంద్రుడు ఇంకా వేరే యోగాలు ఏవైనా కానీ అవి ఆ పరిస్థితులు వచ్చినప్పుడే ఏర్పడతాయి. కానీ ఇవి నాభస యోగాలు జాతక చక్రంలో ఉంటే ఖచ్చితంగా వాటి ఫలితాలు ఇచ్చి తీరాలి. అయితే ఈ యోగాలు 32 రకాలు ఉన్నాయి. ఇవి వేరే యోగాల కంటే భిన్నంగా స్వక్షేత్ర ఉచ్చ నీచ స్థితులపై కానీ లేకపోతే గ్రహ యుతి స్థితులపై కానీ ఆధారపడవు. ఇది జాతక పారిజాతంలోంచి తీసుకున్న విషయం. వరాహమిహిరుడి ప్రకారం ఈ యోగాలు ఆయా గ్రహాల దశ అంతర్దశల్లోనే మాత్రమే కాక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు వీటి ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి వ్యక్తి స్వభావం, ప్రవర్తన, గత జన్మలలోని ఆలోచనల్ని, కోరికల్ని, సంకల్పాలని, సమ్మిళితమైన సంచిత కర్మల్ని కారణమైతే ఈ జన్మలో ఆ కారణాల ఫలితాలే ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలకి ప్రారంభ కర్మలు అవుతాయి. ఈ నాభస యోగాలు వ్యక్తి యొక్క అదృష్ట దురదృష్టాలని రాశి చక్రంలో సూచిస్తూ ఉంటాయి. ఈ ఏర్పడే యోగాలు 32 రకాలైతే ఇందులో 4 ముఖ్యమైన విధాలు. అంటే ఆశ్రయ యోగాలు, ఇవి 3 రకాలు. దళ యోగాలు 2 రకాలు. ఆకృతి యోగాలు 20 రకాలు. సంఖ్యా యోగాలు 7 రకాలు. ఆశ్రయ యోగాలు అంటే ఇవి గ్రహాలు ఎక్కడో చరరాశులైనా ఉండాలి, స్థిర రాశులైనా ఉండాలి, ద్విస్వభావ రాశులను. అది కాకుండా బయటికి అక్కడికి వెళ్ళలేదు. సో చర స్థిర ద్విస్వభావ రాశులని గ్రహాలు ఆశ్రయించి ఉండడం ఆశ్రయ యోగం. ఇవి 3 రకాలు. రజ్జు యోగం. రజ్జు యోగం అంటే రాశి చక్రంలో అన్ని గ్రహాలు చరరాశుల్లోనే ఉంటే దాన్ని రజ్జు యోగం అంటారు. ఈ గ్రహంలో పుట్టిన జాతకులు ఎప్పుడూ తిరగడానికి ఇష్టపడతారు, ఎందుకంటే చరరాశులు కనుక. అందంగా ఉంటారు. స్వస్థలంలో కాకుండా ఇతర దేశాల్లో ఎక్కువ నివసిస్తారు. ఇళ్లలో కొంచెం క్రూర స్వభావం, కొంచెం దుష్ట స్వభావం కూడా ఉంటుంది. తర్వాత ముసల యోగం. అన్ని గ్రహాలు స్థిర రాశుల్లో ఉంటే దీన్ని ముసల యోగం అంటారు. వీళ్ళు జ్ఞానులు, ధార్మికులు, గౌరవింపదగిన వారు, స్థిర చిత్తులు, బహుపుత్రవంతులు. స్థిర యోగం స్థిర లగ్నాల్లో ఉన్నారు కదా. నలయోగం. అన్ని గ్రహాలు ద్విస్వభావ రాశుల్లో ఉంటే దీన్ని నలయోగం అంటారు. వీళ్ళు అందంగా ఉంటారు, ధనాన్ని కూడబెడతారు, నేర్పర్లు, బంధు ప్రేమ కలవారు, కానీ కొన్నిసార్లు దురదృష్టవశాత్తు అంగవిహీనులుగా అవుతారు. దళయోగాలు. ఇవి 3 కేంద్రాల్ని, కేంద్రేతర రాశుల్ని ఆశ్రయిస్తే అది దళయోగం. ఇవి 2 రకాలు. ఒకటి మాలాయోగం. శుభగ్రహాలన్నీ 3 కేంద్రాల్లో ఉండి అశుభగ్రహాలు కేంద్రేతర రాశుల్లో ఉంటే అది మాలాయోగం. ఈ జాతకుడు నిత్య సుఖి, భోగి, వాహనాలకి, శస్త్రాలకి, అన్నానికి లోట్లేనివాడు, అనేక స్త్రీలని ఇష్టపడేవాడు. తర్వాత సర్పయోగం. ఇది అశుభగ్రహాలన్నీ 3 కేంద్రాల్లో ఉండి శుభగ్రహాలు కేంద్రేతరాల్లో ఉంటే అది సర్పయోగం. ఈ జాతకుడు నిర్ధనుడు, దుఃఖపీడితుడు, దీనుడు, దుష్టుడు, క్రూరుడు, ఇతరుల మీద ఆధారపడేవాడు. అన్నపానాదులకి ఇతరుల మీద ఆధారపడేవాడు. తర్వాత ఆకృతి యోగాలు. ఇవి గ్రహాల స్థితి వల్ల కలిగిన ఆకారాలను బట్టి వచ్చిన యోగాలు, ఆకృతి యోగాలు. ఇవి 20 రకాలు. గదాయోగం. దగ్గరగా ఉన్న 2 కేంద్రాల్లోనూ, అంటే దగ్గరగా ఉన్నాయంటే 1, 4, లేకపోతే 4, 7, లేకపోతే 7, 10, లేకపోతే 10, 1 ఈ గ్రహాలు కనుక ఉంటే అది గదాయోగం. ఈ యోగాల ఎక్స్ప్లెనేషన్ వద్దు, అవి ఫలించడానికి అవకాశాలు అవి చెప్పండి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద చేయండి. అంటే అది ఎలా ఏర్పడుతుంది అనేది చూడగానే తెలియాలి అనే ఉద్దేశంతో చెప్పడం. కనుక ఆకృతి యోగాలు ఈ కేంద్రాలు, కేంద్రేతరాల్లో ఉందని బట్టి. శకట యోగం అంటే అన్ని గ్రహాలు సప్తమంలో ఉంటే అది శకట యోగం. జాతకుడు మూర్ఖుడు అవుతాడు, రోగపీడితుడు అవుతాడు. తర్వాత విహంగ యోగం, శృంగాటక యోగం, ఇవన్నీ కూడా ఆకృతి యోగాలే. హలయోగం, వజ్రయోగం, తర్వాత యవయోగం, కమలయోగం. అన్ని గ్రహాలు 4 కేంద్రాల్లో ఉంటే ఇది కమలయోగం అంటారు. కమలం అంటేనే హాయిగా చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే సద్గుణ సంపన్నులు, దీర్ఘాయుషులు, కీర్తిమంతులు. అలాగే వాపి యోగం, అదే యూపయోగం, శరయోగం, శక్తి యోగం, దండయోగం, ఇవన్నీ కూడా ఆకృతుల వల్ల ఏర్పడేవే. నౌకాయోగం. ఆ తర్వాత ఛత్రయోగం. అంటే ఈ ఛత్రయోగ జాతకుడు ఏంటంటే అందరినీ
ఆశ్రయిస్తాడు, రక్షిస్తాడు అనమాట అందరినీ, తన బంధువులందరినీ కూడా. చాపయోగం, అర్ధచంద్రయోగం, చక్రయోగం, సముద్రయోగం, సంఖ్యాయోగం. సంఖ్యాయోగాలు అన్ని గ్రహాలు ఒకటే రాశుల్లో ఉంటే ఏర్పడేవి. అందులో ఉన్నవి గోళయోగం, యుగయోగం, శూలయోగం, కేదారయోగం, తర్వాత పాశయోగం, దామయోగం. దామయోగం అంటే దామయోగం లేకపోతే దామిని యోగం. అన్ని గ్రహాలు 6 రాశుల్లో ఉంటే దామయోగం. వీణాయోగం, అన్ని గ్రహాలు 7 రాశుల్లో స్ప్రెడ్ అవుతే ఇది వీణాయోగం. అంటే ద్రవ్యాది సప్తగ్రహాలు అంటే 7 గ్రహాలు 7 రాశుల్లో ఉంటే అది వీణాయోగం. ఇలాగా ఈ ఆకృతి యోగాలు, ఇవన్నీ నాభస యోగాలు. అంటే జాతక చక్రంలో చూడగానే మనకి వాటి ఆకృతుల్ని బట్టి, రాశుల్ని బట్టి, అవి ఉన్న చరస్థిర ద్విస్వభావ రాశుల్లో ఉన్న దాన్ని బట్టి ఈ యోగాలన్నీ ఏర్పడతాయి. వీటిని మనం గమనించి వాటి ఫలితాలను చూస్తే ఈ ఫలితాలు జీవితం అంతా ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి తప్పించి ఈ ఫలితాలని మనం కాదు అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇది మహర్షులు చెప్పింది. అలాగే చంద్రాది యోగాల వల్ల ఏర్పడేవి ఇంద్రయోగం. 5, 9 పంచమంలో చంద్రుడు నుండి పంచమ నవమాధిపతులకు పరివర్తన యోగం కలిగితే అది ఇంద్రయోగం అవుతుంది. త్రిలోచన యోగం, చంద్రుడి నుంచి కోణంలో రవి కుజులు ఉంటే అవి త్రిలోచన యోగం వస్తుంది. ఇష్టారిష్ట యోగం అంటే చంద్రుడు గురుడు సమసప్తకాల్లో ఉంటే ఇష్టారిష్ట యోగం. అలాగే అధియోగాలు, చంద్రుడి నుంచి 6, 7, 8 రాశుల్లో శుభగ్రహాలు ఉంటే అది యోగం. ఇది ఏంటంటే 7 సప్తమం సామాజిక సంబంధాలు కనుక అవి చంద్రుడికి అధియోగం. శుభగ్రహాలు అంటే శుభాధియోగం, అశుభగ్రహాలు ఉంటే అశుభాధియోగం అని, అశుభ చంద్రాధియోగం అంటారు. అయితే శుభగ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళకి సామాజిక సంబంధాలు చాలా బాగా పనికొస్తాయి. వాళ్ళు విస్తృతమైన సంబంధాలు, ఎంతో మందితో పరిచయాలు ఉంటాయి. అంతమందికి వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళ నుంచి సహాయం కూడా తీసుకుంటారు. సో ఈ విధంగా చంద్రయోగాలు కానీ, ఇంద్రయోగాలు కానీ, పరివర్తన యోగాలు కానీ ఇవన్నీ కూడా మనకి జాతక చక్రంలో సూచింపబడేవి. వాటి వల్ల కొన్నిసార్లు శుభం కలుగుతుంది, కొన్నిసార్లు అశుభం కలుగుతుంది. ఆ అశుభాలు ఏవైనా ఉంటే వాటిని అధిగమించడానికి కావాల్సిన పరిహారాలు అవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. ఆ థియరీకి సంబంధించినవి చాలా అయిపోయినాయి కాబట్టి దయచేసి ముందు తమ అందరూ ప్రాక్టికల్గా దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. యోగాలు అందరికీ అన్ని జాతకాల్లోనూ అన్ని యోగాలు ఏ ఒకటి ఉండకుండా ఉండదు. అదేంటి అది మనం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మన జాతకాల్లో ఏ గ్రహం ఎక్కడ ఉంది అది చూసుకోవాల్సిన పని లేదు. ఇవాళ నేను అనుకున్నాను ఈ మీటింగ్ పెడదామని, ఈ మీటింగ్లో ఇలా మాట్లాడదాం అనుకున్నాను, ఇలా మాట్లాడలేకపోతున్నాను, అది ఎందుకు అయ్యో ఈ రోజు ఎందుకు జరుగుతుంది. అలాంటి విషయాలు మనం కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే అలాంటి విషయాలు మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల మీద ఎక్కువగా చేసి దయచేసి ఆ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంది లాభపడతారు. ఎందుకంటే మన జాతకాన్ని పరిశీలించడం అనేది ఏదో ముందు పెట్టుకుని ఏది ఎలా ఉంది థియరీ బుక్స్ అన్ని ముందు పెట్టుకుని చేయడానికి వీల్లేదు. మనకి అక్కడ తోచింది చేస్తాం. తోయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకి జ్యోతిష్కుడికి వచ్చేటువంటి ప్రత్యేకత. సో మంచిది. మన శివకుమార్ గారు మీరు ఏమైనా చెప్తారా? చెయ్యెత్తి పెట్టారు సార్. చెప్తాను సార్. చెప్పండి సార్. నమస్కారం సార్. వినిపిస్తుందా సార్ అందరికి? వినపడుతుంది. ఓకే సార్, సంతోషం సార్. సార్ నేను క్షమించండి, నేను నేర్చుకున్న పద్ధతి వేరు. నేను శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి వరద వెంకటాచార్యుల వారి పద్ధతి నేర్చుకున్నాను. నా జ్యోతిష పద్ధతి ఇక్కడ మామూలుగా సాధారణ అందరూ వేదిక్ ఆస్ట్రాలజీ పద్ధతిలో చాలా మార్పు ఉందండి. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. నేను నేర్చుకున్న అది కూడా వేదిక్ ఆస్ట్రాలజీ. అంటే చూసే సార్ అలా కాదు సార్. అంటే ఆ 9 గ్రహాలని సారీ క్షమించండి, మీకు అన్నీ తెలిసింటాయి సార్. నేను అనుకోవడం పద్ధతి కొంచెం వేరే ఉందండి, వేరుగా ఉంది. నన్ను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా యోగం అంటే యోగం కన్నా ముందు లగ్నరీత్యా శుభాశుభాలు నిర్ణయం చేసుకోవాలండి. మేము లగ్నరీత్యా చూస్తాము, రాశిని కాన్సన్ట్రేట్ చేయము. లగ్న పంచమ నవమాధిపతులు ఎప్పుడూ శుభులే, అధిపతులు, స్థానాలు కాదండి, అధిపతులు. మేష తీసుకున్నామంటే మేషాధిపతి కుజుడు, పంచమాధిపతి సూర్యుడు, నవమాధిపతి గురువు. వీళ్ళు ఎప్పటి స్థిర శుభులు అన్నమాట.
అలాగే 3, 7, 11 అధిపతులు వాటికి ఆపోజిట్ ఇంట్లో, లగ్నం ఆపోజిట్ 7, 3 ఆపోజిట్ 9, 9 ఆపోజిట్ 3, 5 ఆపోజిట్ 11, వీళ్ళు స్థిర పాపులు అనమాట. దీన్ని బేస్ చేసుకొని లగ్న పాప శుభుల్ని డివైడ్ చేశారు సార్. డివైడ్ చేసిన తర్వాత ఈ ప్రకారం యోగము అంటే, సో లగ్న పంచమ నవమాధిపతులు 4, 10లో ఉండడం యోగం అన్నమాట. 4వ ఇల్లు గృహోపకరణాలు, ఇల్లు, బంధుత్వము ఇవన్నీ తెలుస్తాయి. 10వది సొంత పోషణ, సొంత సంపాదన, లేదు ఈవెన్ వ్యాపారానికి కూడా 10 వస్తుంది అనమాట. సో ఈ 4, 10 చక్కగా ఉండే మనిషికి కావాల్సిన 4, 10. ఈ 4, 10 ఇండ్లలో లగ్న పంచమ నవమాధిపతులు ఉన్నారంటే అదే పెద్ద యోగం. 3 గ్రహాలు ఉంటే బలమైన యోగం, లేదా 2 గ్రహాలే ఉన్నాయంటే కొంచెం తక్కువ, ఈ 1 గ్రహమే ఉందంటే ఇంకా తక్కువ అన్నమాట. ఇది ఫస్ట్. అలా కాకుండా పంచమ ఏకాదశంలో ఈ 3 ఉంటే సెకండ్ పాయింట్. 5వ స్థానంలో లగ్నం నుంచి, సార్ నేను నక్షత్రం నుంచి మాట్లాడడం లేదు, లగ్నం నుంచి మాట్లాడుతున్నానండి. ఏ లగ్నమైనా ఇదే వర్తిస్తుంది. లగ్న పంచమ నవమాధిపతులు శుభులు అనమాట. సో ఇప్పుడు పంచమము 11వ ఇల్లు కనుక చూస్తామంటే వాటిల్లో శుభగ్రహాలు ఉన్నాయంటే ఒక 75% యోగిస్తుంది అనమాట యోగం. అలా కాకుండా 5, 9 వదిలేసి నెక్స్ట్ ఏమి 5, 11 వదిలేసి 4, 10 వదిలేసి మిగిలిన ఇండ్లు లగ్నం నుంచి 1, 2, 3, 6, 7, 8, 12 ఈ స్థానాలలో గనుక లగ్న పంచమ నవమాధిపతులు ఉంటే అర్ధయోగం అని చెప్తామండి. సో యోగం అంటే 2 శుభగ్రహాల కలయిక. శుభగ్రహాలంటే ఇట్లా నైసర్గిక శుభులుగా కాదు. శుభగ్రహాలంటే లగ్నరీత్యా లగ్న పంచమ నవమాధిపతులే శుభులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మేష లగ్నం, మేషానికి గురు, కుజ, కేతు, సూర్య, చంద్రులు శుభులు. ఓకేనా అండి? గురు, కుజ, కేతు, సూర్య, చంద్రులు శుభులు, శని, శుక్ర, రాహు, బుధులు పాపులు. అలాగే లగ్నరీత్యా డివైడ్ అయిపోతూ పోతుంది. 6 లగ్నాలకి గురువు శుభులు అవుతారు, 6 లగ్నాలకి శని శుభులు అవుతారు. వీళ్ళిద్దరూ 2 టీమ్స్ సార్. సో ఇది అన్నమాట. సో దీన్ని ఎప్పుడు యోగిస్తుంది, ఎప్పుడు చెప్పండి. ఓకే, ఆ పాయింట్కే వస్తున్నాను సార్. ఎప్పుడు యోగిస్తుంది అంటే ఏ చార్ట్ కన్నా దశానుకూలత, గ్రహానుకూలత ఉండాలండి. ఇప్పుడు 6 లగ్నాలు వచ్చి గురుపాలితులు, 6 లగ్నాలు వచ్చి శని పాలితులు. గురుపాలిత లగ్నాలు ఏవి అంటే గురువు 2 ఇండ్లు లగ్నాలు, కుజుడు 2 ఇండ్లు లగ్నాలు, చంద్రుడు, సూర్యుడు. ఈ లగ్నాలని గురుపాలితులు అంటాం. తక్కిన లగ్నాలని శని 2, శుక్రుడు 2, బుధుడు 2టివి శని పాలితులు అంటాం. ఇప్పుడు మనం ఒక గురుపాలిత లగ్నం తీసుకున్నామంటే గురు దశలో స్టార్టింగ్ లో పుట్టి, గురు దశలో గురు ఎండింగ్ లో పుట్టాలన్నమాట వ్యక్తి. గురు ఎండింగ్ లో పుడితే ఏమవుతుందంటే స్టార్ట్ అయ్యే దశ చివరి దాకా ఉంటుంది సార్. స్టార్ట్ అయ్యే దశ చివరి దాకా ఉంటుంది కాబట్టి శని, బుధులు పాపులు అవుతారు, చిన్నప్పుడే వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకవేళ గురువు 4వ పాదంలో, గురు నక్షత్రాల్లో 3 ఉంటాయి మనకు, వాటిలో చివరి పాదంలో జన్మించాడు అనుకుందాం వ్యక్తి అప్పుడు శని, బుధులు చిన్నప్పుడే, శని ఎప్పుడు 19 ఇయర్స్ ఉంటాయి, బుధుడు 17 ఇయర్స్, 35 ఏళ్ళకి వచ్చేటప్పటికి శని, బుధ దశలు 2 వెళ్ళిపోతాయి. యాక్చువల్గా ఏది స్టార్టింగ్ దశ ఉంటుందో అది చివరి దాకా ఉంటుంది సార్. అదే నెక్స్ట్ నుంచి వచ్చేవి ఆ దశలో అంతర్దశ అయిపోతే సగం బలం వెళ్ళిపోతుంది. శనిలో శని వెళ్ళిపోతే సగం బలం వెళ్ళిపోతుంది, బుధుడు వెళ్ళిపోతే సగం బలం వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా పాపగ్రహాలు చిన్నప్పుడే అయిపోతే శుభగ్రహాలు యోగిస్తాయి. మిగిలిన కుజుడు, చంద్రుడు, సూర్యుడు చివరిలో ఉంటారు కాబట్టి వాళ్ళు యోగిస్తారు. అలాగే శని పాలితులు తీసుకున్నాం అనుకోండి. శని పాలితులు అంటే శని 2 ఇండ్లు, శుక్రుడు 2 ఇండ్లు, బుధుడు 2 ఇండ్లు, వీళ్ళు శని పాలితులు. లగ్నాలు సార్, నేను రాశులు మాట్లాడడం లేదు, లగ్నాలు. సో వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఎట్లా శుక్ర దశలో పుట్టాలండి. శుక్ర ఎండింగ్ లో పుట్టినారనుకోండి, చిన్నప్పుడే సూర్య, చంద్ర, కుజులు వెళ్ళిపోతారు. సైడ్ లుక్స్ ఉండేది కుజుడికే కదండి ఎక్కువ. సో కాబట్టి 6, 10, 13, 23, 25 ఏండ్లకంతా 25 ఏళ్ళ లోపల ఆ పాపగ్రహాలు 3 వెళ్ళిపోతాయి. లగ్నరీత్యా పాపులండి, మీరు ఇంకో రకంగా అనుకోవద్దండి. సో పాపులు 3 వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు రాహువు, గురువు ఒక్కడే మిగిలింటాడు, శని, బుధులు కాబట్టి వాళ్ళు యోగిస్తారండి. సో ఆ రకంగా ఏ దశ యోగించాలంటే ఈవెన్ మనకు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ రాజయోగము చార్ట్ వచ్చేసి మన ఎవరు
రాజయోగంకి ఒక చార్ట్ కూడా ఎగ్జాంపుల్ గా ఉందండి. ఈ మహాత్మా గాంధీ గారి చార్ట్ ఉంది. ఇప్పుడు చిన్నగా 2 నిమిషాల్లో చెప్పమంటారా సార్? చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ, కేసులో ఏం- చాలమంటారా? ఇంకేమన్నా చెప్పమంటారా సార్? చాలా ఇంకో నిమిషం చెప్పనా పాయింట్ చెప్పారు. ఒకటి సార్? గుర్తుపెట్టుకోండి, మంచి పాయింట్స్ చెప్పారు. ఇంకొక చిన్న పాయింట్ సార్. చెప్పండి. ఇక్కడ ఏమైతుందంటే యోగము అంటే 2 శుభగ్రహాల కలయిక, లగ్న రీత్యా అని చెప్పాను. ఒక శుభుడు పాపి కలిశారనుకోండి, శుభుడు పాపి ఒకరు కలిశారంటే ఏమవుతుందంటే దాన్ని యుద్ధము అంటాం సార్, గ్రహ యుద్ధము అంటాం. అలా కాకుండా 2 పాపగ్రహాలు కలిసినాయంటే విపరీత ఫలము అంటాం సార్, అంటే చాలా చెడ్డది. ఓకే సార్, నేను ముగిస్తాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శివకుమార్ గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫణిరామ శర్మ గారు చెప్పండి. సభకు నమస్కారం గురువు గారు. ఇక్కడ నాకున్న ఒక 2 సందేహాలను అడుగుతూ చిన్నగా 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు యోగము అన్నాము, అంటే 2 గ్రహాలకు కలిసినప్పుడు యోగం ఏర్పడుతుంది. అంటే ఏదైనా 2 శుభులు కానీ అశుభులు కానీ, కానీ యోగం అంటే మంచి జరిగేదాన్ని యోగంగా చెప్పుకుంటాము, లేని దాన్ని అశుభంగా చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు ఫలిస్తుంది అన్నప్పుడు ముఖ్యంగా దశ అంతర్దశలు, ఆ గ్రహం యొక్క దశ అంతర్దశ అంటే వాళ్ళు రూలింగ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు ఫలిస్తాయి అనేది అందరము తెలుసుకున్న ముఖ్య ఉద్దేశం. తరువాత దీంతో పాటు ఆ గ్రహం యొక్క యోగం ఫలించాలి అంటే ఆ దశ వచ్చే లోపల అతనికి ఆ దశకు సంబంధించిన యోగానికి కావలసినటువంటి వ్యవస్థ అతనికి ఏర్పడాలి. ఒక రాజకీయ నాయకుడు ఏర్పడాలంటే వాళ్ళ సడన్ గా ఏర్పడాడు, రాజయోగం ఉందన్న మాత్రం. ఆ వ్యవస్థ ఏర్పడాలంటే ఆ గ్రహం యొక్క ఇన్బార్న్ క్వాలిటీ ఏదైతే ఉందో అది జాతకంలో ఎప్పుడూ ఉంటుందనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుందనేది నా అభిప్రాయం. తర్వాత ఈ యోగానికి గోచార రీత్యా వచ్చినప్పుడు ముఖ్యంగా మనకు గురువు కానీ శని కానీ ఆ యోగకారక గ్రహాలను ప్రభావితం చేసినప్పుడు ఆ యోగాలు మరింతగా ఫలితాన్ని ఇస్తాయి అనేది కూడా ఒక అంశము. ఇది నేను చెప్పాలనుకున్నది. తర్వాత నేను అడగాలనుకున్న అంశం ఏంటంటే, చాలా మందికి ఒక అది అపోహో ఇంకోమో, శని రాహులు కలిసినప్పుడు దీన్ని శపిత యోగం అని, ఈ జాతకాలనే చూడకూడదని, ఇలాంటివి అసత్య ప్రచారాలు, అవి ఎంతవరకు కొంచెం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసత్య ప్రచారాలని మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు కాబట్టి దానికి ఆన్సర్ ఇంకా అక్కర్లేదు. అంటే నేను అనుకుంటే సరిపోదు కదా సార్. ప్రచారంలో యోగం, కాలసర్ప యోగం ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి. కాలసర్ప యోగం ఎలా జరిగేదే యోగం. మంచి ధన్యవాదాలు గురుగారు. ఎంవి శర్మ గారు. వినబడుతున్నదే? ఇప్పటి వరకు అయ్యా అందరికి నమస్కారం. వినబడుతున్నదా? ఇప్పటి వరకు యోగాల గురించి అందరు చెప్పారు. అసలు ఇవాళ టైటిల్ ఏంటంటే యోగాలు ఎప్పుడో అవి అనుభవంలోకి వస్తాయి, అనుభవిస్తామా అనుభవించామా. ఒక జాతకంలో ఇన్ని యోగాలు కనబడుతున్నాయి పుష్కలంగా. ఆ జాతకుని యొక్క మరి ఏ యోగాలు అనుభవంలో ఉన్నాయా లేవా అనేది అసలు అసలు ఇది ఏంటంటే ఈరోజు టైటిల్ జాతక పరిశీలనకు అది ప్రధానమైనటువంటి ఒక సూత్రం, తొలిమెట్టు అనుకోండి. ఒక జాతక చక్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు మన ఆలోచన సరళి, ఇప్పుడు ఆయన ఎవరో శివకుమార్ చెప్పినట్టు నేను లగ్నం తప్ప రాశిని చూడని అంటుండ్రు. రాశి లేకుండా ఎట్లా ఆయన ఆలోచనే ఉండదు. అంత లగ్నమే అంటే ఎట్లా, అది చూడాలి ఇది చూడాలి, 2 ఉంటాయి. చంద్రుడు కూడా అది చేస్తాడు. అయితే ఇప్పుడు దేశకాల పరిస్థితులను అనుసరించి, ప్రస్తుతం ఉన్న కాలయోగాన్ని అనుసరించి జాతకాలను చూడవలసిన పరిస్థితులు వచ్చినాయి. గతంలో మనం చదువుకున్న విధానాలు, మన కథకు మనకు శాస్త్రం వేరైతే ఇప్పుడు ఏంటంటే ఒకనాటి కాలంలో, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల కాలంలో 16-18 ఏళ్ల పిల్లకి, ఆడపిల్లకి పెళ్లి చేసేది. 20-21 సంవత్సరం వరకు వాడు ఏదో ఒక ఉద్యోగంలో ఉండేది మగవాడు, ఆ జాతక చక్రం ఏమన్నా ఉండని. అయితే
ఇప్పుడు 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానమే ఇక్కడ యోగాల కింద మనం బాగా లెక్క కడుతున్నప్పుడు 4వ స్థానం ఇల్లు కట్టుకునేది అనుకుందాం. ఏమండి నా జాతకంలో ఇల్లు కట్టే యోగం ఉందా అని వాడు అడుగుతాడు, చెప్పాలనా? సరే 7వ స్థానం ఉంది, మరి పెళ్లి ఎప్పుడు? ఈ పెళ్లి గురించి ఎప్పుడు వస్తుందండి ఆలోచన? 18, 25, ఇప్పుడు 30 వరకు వచ్చింది. 30 ఏళ్ళు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ 30 ఏళ్ళ వయసు వరకు వాడి దాంట్లో ఆ యోగాలు పోయినప్పటికి కూడా, ఆ జాతక చక్రంలో పెళ్లిళ్ళ యోగాలు పోయినప్పటికి కూడా వాడి పెళ్లి కాలేదు. ఎట్లా? అయితే కాలానుగుణంగా ఈ జాతక చక్రంలో ఫలితాలను మనం ఆలోచించేటప్పుడు, అయితే ఓ 40 ఏళ్ళు వచ్చిన వాడికి పెళ్లి చేసుకున్నాం అంటామా? పెళ్లి అయిపోయింది అనుకుంటాం, పిల్లలు అయిపోయింది అనుకుంటాం. వాడికి అప్పుడు పెళ్లి సమస్య గురించి ఆలోచన ఏం మనం? 30 ఏళ్ల వరకు ఉద్యోగం, పెళ్లికి సంబంధించిన విషయాలే ప్రస్తుత అంశంలో ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధానంగా ఆలోచనలు అవుతున్నాయి. 30 దాటిందంటే ఏమండి లేట్ మ్యారేజ్, ఉద్యోగం కూడా ఇంతవరకు ఇంకా ఉద్యోగంలో స్థిరపడలేదు, ఇవే సమస్యలు వస్తున్నాయి. 60 ఏళ్ళు దాటినోడిని పెళ్లి అడగము, వాడిని ఉద్యోగం అడగము. 60 నువ్వు ఎంత యోగం బ్రహ్మాండం ఉన్నా 60 ఏళ్ళకు వాడు రిటైర్మెంట్ చేస్తున్నాడు. మరి ఎట్లా ఇవన్నీ? ఇట్లాంటి విషయాలను అంటే ఇవి మనకు సహజంగా మన జీవితానుభవంలో సామాజికంగా వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం మనకు అనుబంధంతో ఉన్నటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని జాతక పరిశీలనలు చేసుకోవాలి. ఆ జాతక పరిశీలనలో చెప్తున్నాం కదా, 18, 20 ఏళ్ల వయసు 30 ఏళ్ల వరకు పోయింది. 30 ఏళ్ల వరకు యోగం అంటే సామాన్యంగా 30 ఏళ్ల వరకు కూడా పెళ్లి కాలేదు అంటే ఏమవ యోగం అది? ఇట్లాంటివన్నీ మనకు దీంట్లో ఉంటావండి ప్రధాన అంశాలని. అయితే ఇంకొకటి, సరే ఒక జాతక చక్రంలో ఎక్కడైనా ఒక 2, 3 కలిసి ఉంటారు. చంద్రగురువులైనా కలిసి ఉంటారు, శుక్రచంద్రులైనా కలిసి ఉంటారు, బుధ కుజులైనా కలిసి ఉంటారు, రవిశనులైనా కలిసి ఉంటారు, ఏదోటి కలిసి ఉంటారండి, ఎక్కడో దగ్గర ఉంటారు. ఓ లగ్నం ఎక్కడో దగ్గర ఏర్పడుతుంది, ఒక రాశి ఎక్కడో దగ్గర ఉంటుంది. అది ఏమున్నా 12 ఇళ్లలోనే ఇవన్నీ ఏర్పడతాయి. మరి ఏర్పడ్డప్పుడు ఒక సదరు వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి? ఎంత విషయాలు పోని వాడు మనకు 30 ఏళ్ల వయసులో వచ్చిండా, 20 ఏళ్ల వయసులో వచ్చిండా, 5 ఏళ్ల వయసులో వచ్చిందా ఆ జాతకం, లేదా వారం రోజుల కింద పుట్టిన జాతకం కూడా వేసినాం అనుకోండి, ఆ ఫలితాలు ఎప్పటి నుంచి చెప్పాలి వాడికి? ఇట్లాంటివన్నీ సంశయాత్మకంగా. అయితే వీటిని అన్నిటికీ కూడా ఏమిటంటే, నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు సపోర్ట్ జాతకాల గురించి కూడా నేను కొంత ఆలోచిస్తా. ఎందుకంటే ఈనాడు పెళ్ళయ్యేంత వరకు మగపిల్లలకు ఆడపిల్లలకు తల్లిదండ్రులే ప్రొటెక్షన్ ఉన్నామండి. వాడి చదువులు, వాడి విదేశీయానాలు, వాడిని చేసే అప్పుల గురించి మనమే కడుతున్నాం, మనమే ఆలోచన చేసి వాడిని పంపిస్తున్నాం. వాడు స్వతంత్రంగా ఏం అక్కడ పోయినాక ఉద్యోగంతో అయినాక ఏం సంపాదించుకుంటాడో, ఏం చేస్తాడో, అక్కడ వాడు డిపెండెంట్ ఆన్ ద పేరెంట్. ఆడపిల్ల కూడా 18, 20 ఏళ్ళ 20, 25 ఏళ్ల వరకు వయసు వచ్చేంత వరకు కూడా ప్రస్తుతానికైతే డిపెండెంట్ గానే ఉన్నది. మరి ఎట్లా? అందుకే మనం ధర్మాన్ని ఏం చెప్పారు, మాతారక్ష కొంతకాలం వరకు తల్లిదండ్రులకు, తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వస్తారు, తర్వాత పిల్లల చేతిలోకి వెళ్ళిపోతారు అనేది ఏమిటి? మరి మన జాతకంలో కనపడతాయి అవి. మరి పేరెంట్స్ జాతకాలు కూడా సపోర్ట్గా ఉన్నాయా లేవా అనే ఆలోచనల మీద కూడా వీళ్ళ యొక్క జీవితాలు కొన్ని ఆధారపడ్డాయి. ఇక సప్తమం ఎప్పుడు ఆలోచన చేస్తామండి? 30 ఏళ్ల తర్వాత, అంటే 20, 30 ఏళ్ల మధ్యన దిశమాని గురించి ఆలోచించి 30 ఏళ్ళు వచ్చినాక పెళ్లి గురించి ఆలోచన చేస్తాం. అప్పుడు 7వ దానికి ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తున్నాం మనం? 25 నుంచి 30, 32 మధ్యన 7వ స్థానం. 7వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కానీ వాని పెళ్లి ఎప్పుడో ఏందని, ఇది ఒకటి. మరి 2.5 సంవత్సరాల పిల్లగాన్ని తీసుకుపోయి స్కూళ్ళలో నర్సరీ అని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి ఏదో చేసి అప్పుడంతా 4th హౌస్ మీద పడుతున్నది, 2nd and 4th హౌస్ మీద. ఎందుకంటే వాడు వ్యక్తిగతంగా నేను ఇది చదువుకోవాలి, నా పిల్లలు చదవాలనే భావనలో ఆ వాడి జాతకాన్ని గురించి డ్రీమింగ్ అంతా పేరెంట్స్కి ఉన్నది. ఆ పేరెంట్స్ బేసిక్ కోసానికి ఇంత ఖర్చు పెట్టి అక్కడ చేస్తుంటాడు. చేసిన తర్వాత ఎందుకంటే వాడు పుట్టగానే నాకు నర్సరీలో నాకు సీటు కావాలి, నాకు ఇన్ని పేద, వాడేం కట్టుకోడు. కాబట్టి ఇక్కడ మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించొద్దు? వాళ్ళ జాతకంలో పిల్లలు ఎట్లుంటారు అని ఎందుకు ఆలోచించొద్దు? ఒక్క జాతకాన్ని పట్టుకొని 3, 6, 11 అని కూర్చుంటే నెత్తి పిచ్చి లేచిపోతాం మనం.
ఎందుకంటే దీని సపోర్టు, పేరెంట్స్ సపోర్టు వాడి వయసు వరకు ఎంతవరకు ఉంది, తర్వాత వివాహం అయిన తర్వాత వాడి వ్యక్తిగత జీవితం, దానికి భార్య సపోర్ట్ ఎలా ఉంటుంది, భార్య యోగం, వీడికి ఏదో పనికిరాని యోగం నడిచింది అనుకుందాం, భార్య యోగం బాగుంటే ఇద్దరు కలిసి ఉంటారు కదా, బాగానే ఉంటారు కదా. ఇది కేవలం ఫుడ్ అండ్ షెల్టర్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఉన్న యోగాన్ని ఎక్కడ తీసుకున్నామండి? ఇప్పుడు మనం యోగా గురించి ఆలోచన చేసేటప్పుడు దీనికి సామాజికంగా హైదరాబాద్లో 4 ఇళ్ళు ఉన్నవా, 10 ఎకరాల పొలం ఉందా, మంచి పదవులు ఉన్నాయా, 100 మాగదులు ఉన్నారా, ఏదో ఉన్నారా, వాడు ఏదో 5 ఏళ్ల టర్మ్లో రాజయోగం పోతేనే ఉన్నది, మళ్ళీ ఇంకోటి వస్తూనే ఉంటాడు. మన రాజయోగాలను 5 ఏళ్లకే పరిమితం అయితే ఎట్లా అండి? జీవితాంతం కూడా ఉండే రాజయోగాలు కూడా కొన్ని ఉంటాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనము సమగ్రంగా పరిశీలించి చూడవలసిన విషయాలు. అయితే అందుకే మీరు ఎక్కడన్నా జాతక పరిశీలన చేస్తున్నప్పుడు లేదా మీరు టెక్స్ట్లు చదువుతున్నప్పుడు కొన్ని నక్షత్రాల గురించి కానీ కొన్ని రాశుల గురించి కానీ ఎక్కడో దగ్గర 18, 21, 26, 32 సంవత్సరాల్లో వీరికి మంచి యోగం కలుగును అని రాస్తాడు. వాడు ఏజ్ కూడా పెట్టేస్తాడు. అవి ఎంతవరకు ఉంటాయి తెలుసానండి? 48, 50, 51, 55 వరకు అవతల రాయడు వాడు. ఒక జాతక చక్రం గురించి ఎంతవరకు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే 18, 20 నుంచో స్టార్ట్ చేసి 55 వరకు పెడతాడు. మీరు ఎక్కడైనా నక్షత్ర వాటి గురించిన దాంట్లో మీరు టెక్స్ట్ చదవండి. మరి అవతల ఎందుకు పెడతలేడు వాడు? 60 ఏళ్ల తర్వాత ఏమిటిది? కాబట్టి ఇక్కడ ఏమిటంటే సహజంగా ఒక్క గ్రహం బాగుంటే వాడి జాతకంలో తిండికి కుదవలేదు అని చెప్పాలి. 2 గ్రహాలు బాగుంటే వాడు బతుకుతాడు, ఇంకొకటి బతికించగలుగుతాడు. 3 గ్రహాలు బాగుంటే సరేనండి, వాడు పూజింపబడతాడు. ఇది మెయిన్ సూత్రం అండి యోగాలలో. ఇక అవన్నీ పనికి రాకుండా ఎక్కడో 6, 8, 12 పడ్డాయి, ఏది బాగాలేదు అంటే వాడు ఎప్పటికీ సదా డిపెండెంట్ అని చెప్పాలి. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే యోగాలు ఎప్పుడు అవి అనుభవంలోకి వస్తాయి అంటే, నేను 2 జాతకాలను మీ అందరికి తెలిసినట్టుగా చెప్తాను. ఎవరేమని అనుకోండి, కొంత అభిమానమో దురభిమానం అనే దృష్టిలో కాదు. కేసీఆర్ని తీసుకోండి, ఎన్టీఆర్ని తీసుకోండి. కేసీఆర్ యొక్క జాతకం మేషలగ్నం. ఇప్పుడు ఆయన ఎవరో శివకుమార్ చెప్పినట్టు రాహు పాప అన్నాడు. కానీ వాడు వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇంట పెట్టుకునేది ఫామ్ హౌస్ కట్టింది వాడు రాహు దిశలోని. 18 ఏళ్ళు వాడికి రాహు దిశ యోగించి కాలపడ్డది. వాడిని ఇష్టం వచ్చినట్టు చేసిండు. ఇప్పుడు గురువు వచ్చింది. అయితే ఆ యొక్క జాతకంలో ప్రధానంగా అపకీర్తి యోగం ఉంది, కీర్తి యోగం లేదు. అవి తర్వాత విశ్లేషిస్తా. కానీ అతను పుట్టింది ఆశ్లేష నక్షత్రం, బుధ మహారదేశ అయిపోయింది. శుక్రుడు కొంత యోగించిన అదేం పెద్ద యోగం కాదు. రవి ఎంతో యోగించిన వాడు పాస్పోర్ట్లో ఏదో ఆయన జీవితం చెప్తున్నాను. చంద్రుడు కొంత అది కుజుడి దగ్గర నుంచి వాడు సంపాదించడం మొదలుపెట్టిండు. కుజుడికి బేస్ పడ్డది. తెలంగాణ ఉద్యమం పెట్టింది కుజ మహారదేశ. కుజుడు ఎక్కడున్నాడు? ఆయనకు అష్టమంలో ఉన్నాడు, మేషరాశికి సక్షేత్రంలో ఉన్నాడు. అప్పుడు మనకు భావ ఫలితం తెలవాలి. లగ్నేశే అష్టమ భావాస్తే సిద్ధ విద్యో గదాకుల. సిద్ధ విద్య అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్స్పర్ట్ అండ్ కన్నింగ్ ఇన్ ఆల్, అన్నిట్లో వాడు ఎక్స్పర్ట్గా ఉంటాడని తెలుసుకోవాలి. ఆ ఎక్స్పర్ట్నెస్ ఎక్కడొచ్చింది? ఆయనకు పాస్పోర్ట్ దగ్గర నుంచి ఏవేవో రాజకీయాల్లో గిమ్మిక్స్లు అన్ని. ఇప్పుడు వాళ్ళని చూసి అందరు ఎందుకు భయపడతారు? ఆ అష్టమ కుజుడు. శత్రువులైనా ఒక్కొక్కసారి అమ్మో ఆయన చాలా తెలివిగలడు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యారెక్టర్లు? ఎవరు అనిపిస్తున్నారు? కుజుడు అనిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. సప్తమంలో శని ఉన్నాడు, ఓకే, ఎగ్జాల్టెడ్ 10th హౌస్. చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, వాడు ఒంటిగా భోజనం చేయడు, 10 మందిని పెట్టుకొని భోజనం చేస్తాడు. చతుర్థ చంద్రుడు ఎవనుకున్నా కొంప నిండా ఎవరో బంధువులు రాకలు పోకలు తింటుంటారు, మాట చెప్తున్నా. అయితే రాహు దశమంలో ఉన్నాడు. రాహు దశమంలో కూడా వర్గోత్తమంలో ఉన్నాడు. అయితే ఆ రాహు దశలోనే అతనికి తెలంగాణ సాధించడం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధించడం, డబ్బు అంతా వచ్చింది. ఇది అంటే మీకు అర్థమయ్యేది కేసీఆర్ అని పెట్టిన మేషలగ్నం గురించే చెప్తున్నాను నేను. ఇప్పుడు గురువు ఎవరైనాకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి గురువు దేశం దాదాపు 5 నెలలు 6 నెలలు అయింది. రూట్ చేంజ్ అయిపోయింది. సరే, అది పక్కకు పెడతా. ఆయనకు బాగా అంత డబ్బు ఫామ్ హౌస్ కట్టే అంత డబ్బు సంపాదించిండు అంటే రాహుదేశ అంటే ఎప్పుడు అతనికి వచ్చింది? నియర్లీ 50-55 yearsలో వచ్చింది.
అయితే మిగతా యోగించలేదు, ఆ దశలు యోగించినాయి. తిండికో గిండికో తిని మెల్లమెల్లగా స్టెప్పులు వేసిండు ఆయన, ఒకటేసారి అంత దూరం పోలే. అట్లాగే రామారావు గారు రాహు మహర్దశలో చివరి దశలో స్వాతి నక్షత్రం ఉండి లేనంటే ఒక గంటన్నర కాలయాపంతో ఉన్నటువంటి 4th హౌస్లో 4th పాదంలో పుట్టిండు. అది నవాంశలో మీనంలో వర్గోత్తమై, అది మీనంలో కూడా రాహుచంద్రులు కలిసే, గురుచంద్రులు కలిసే ఉన్నారు. లగ్నంలో గురుచంద్రులు, నవాంశ లగ్నంలో గురుచంద్రులు కలిసి ఉన్నారు. జన్మరాశి చక్రంలో గురుచంద్రులు లగ్నంలో కలిసి ఉన్నారు. అక్కడ గజకేసరి యోగం బలమైంది. అయితే రాహు మహర్దశ చివరిలో పుడితే తర్వాత వచ్చేది ఏంటండి? గురు మహర్దశ. గురు మహర్దశకు కాలం ఎంతండి? 16 ఏళ్ళు. 16 ఏళ్ల వయసులో ఆయన ఏం చేయాలండి? మరి గజకేసరి యోగమే. మరి గజకేసరి యోగం అనగానే సరే, కొందరి విషయంలో వాడు రాజపుత్రులు కుంభ ఉండవచ్చు, యువరాజు కావచ్చు, అది వేరు విషయం. ఇక్కడ పుట్టింది హార్డ్ వర్క్, ఎందుకంటే శని 12 అంటున్నాడు. ఆ గజకేసరి యోగ లక్షణం అయితే ఉన్నది. విద్యలో కూడా కష్టపడదు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం కూడా గజకేసరి యోగమే. అయితే అక్కడి నుంచి శని దశ. అయితే అక్కడ ఏంటంటే ఒక్కొక్క దశలో ఈ యోగాలు కష్టపెట్టినా కూడా ఒక్కొక్క దశలో కొద్దిగంత ఉన్నతినిస్తుంటుంది, కొంత కీర్తినిస్తుంటుంది, కొంత ప్రతిష్టనిస్తుంటుంది. అంటే హార్డ్గా స్టెప్ బై స్టెప్ వేస్తుంటాడు. కాబట్టి అతని గురుదశ తులా లగ్నానికి 3-6 దశమాధిపతితో కలిసి ఉన్నాడు, గొప్ప యోగం. అక్కడ తృతీయ దశమాధిపతితో కలిసి తులా లగ్నంలో గజకేసరి యోగం గొప్పది. అయితే అతని బాల్యము, అతని విద్య అవన్నీ చూస్తే ఆయన పుట్టినాడికి ఆయన తండ్రికి 2 ఎకరాల పొలం, కష్టపడి చదువుకున్నాడు, పాలు అమ్మిండట, సైకిల్ దొక్కిండి, ఏదో చేసిండండి. కానీ అది ఏమైంది? ఒక ఉన్నతి అంటే ఒక అవరోహణ మీదికి పై మెట్లు ఎక్కడానికి ఆ యోగము కొంత ఆయనను సవరించుకుంటూ వచ్చింది ఆ 16 ఏళ్ల వయసు జీవితంలో. దానికి శని కూడా హార్డ్ వర్క్ చేయడానికి ఎఫర్ట్ చేసింది. సరే, ఇక భాగ్యాధిపతి దశ బుధుడు, వ్యయాధిపతి శని దశ వగానే అది అష్టమంలోనే ఉండిండు. కానీ సినిమా రంగంలో ఆయన ఫీల్డ్, సినిమా రంగంలో కష్టమో ఏదో ఒకటి సంపాదించుకొచ్చిండు. అష్టమంలో ఉన్న యోగించండి అక్కడ, అది కూడా గమనిద్దాం. అటు రాశ్యాత లగ్నాత్. సరే, కేతు, మీకు ఇంకోటి చెప్పాలి, రామారావు గారికి సర్పకాటు కూడా అయ్యింది అష్టమంలో ఉన్న గ్రహాల వల్ల. రామారావుకి చెయ్యి బొక్కలు కూడా ఇరిగినాయి, ఆయనకు లైట్ పక్షపాతం కూడా వచ్చింది. అవన్నీ సూక్ష్మంగా మనం పరిశీలించినట్టయితే. అయితే బుధ దశ, అష్టమంలో ఉన్న బుధ దశ డబ్బు ఇచ్చిండు, కీర్తినిచ్చినా కానీ మరి సమస్యలు కూడా పెట్టిండు. అయిన తర్వాత శుక్రుని యొక్క దశ, ఈ గజకేసరి యోగానికి సమసప్తంలో ఉన్నటువంటి శుక్రదశ ఆయన కేంద్ర స్థానంలో ఉండి యోగించాడు. ఇప్పటిదానికి అనుకున్నాం, ఈ కాలంలో కోణస్థానంలో ఉన్న గ్రహ యోగాలు వచ్చినోడు మనలాగా పిజిమునగా జాతకాలు చెప్పడం కూర్చుంటామండి. కేంద్ర స్థానంలో గ్రహాలు ఉన్న వారికి యోగం వస్తే వాడు ఎక్కడో దగ్గర వాడు కొద్దిగా అడ్వెంచరిజంలో పోయి సంపాదించుకుంటాడు. అంటే ఇక్కడ మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఇవాళ రేపట్లో వాటి యొక్క ఇతివృత్తాలు మారిపోయినాయి, కీర్తి ప్రతిష్టల ఇతివృత్తాలు మారిపోయినాయి, ధనం యొక్క విలువ మారిపోయింది, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ విలువ మారిపోయింది. ఇవన్నీ కూడా మనం గమనించుకొని యోగాలను అది చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ శుక్రదశకు వచ్చిన తర్వాత ఆయన 60 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 60 ఏళ్లలో శుక్రదశ. ఆ శుక్రదశ కూడా చూడండి, లగ్నాధిపతి అష్టమాధిపతి రెండింటి సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు. అంటే ఒక మనిషి కాలంలో ఏంటంటే ఫస్ట్ ఏదున్నా ఒక మనిషి జీవితంలో ఒక 2 గ్రహాలు కలిసి ఒక మంచి యోగం ఏర్పడ్డది అంటే వాళ్ళు కేంద్రాధిపతులయ్యని ఉండాలి, కోణాధిపతులయ్యన్న ఉండి ఆ దశలు వచ్చినప్పుడు, ఆ దశలు మేజర్ దశలు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆ దశలో అంతర్దశలు వచ్చినప్పుడు కొంత యోగిస్తుంది. అది గమనించుకోవాలి. మిగతా ఏవైతే 3, 6, 10 ఇవన్నీ ఉన్నాయో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా ఈ యొక్క స్థానాలలో గ్రహాలు కొన్ని యోగాలు ఏర్పాటు చేసినప్పుడు అవి చాలా హార్డ్ ఎఫర్ట్స్ తోటి పైకి వస్తాయి. ఇది మనం సహజంగా గమనించుకోవాల్సింది. ఇప్పుడు ఒక ఉదాహరణ, వృశ్చిక లగ్నం, ద్వితీయ పంచమాధిపతి గురువు. ఆ గురువు పోయి కర్కాటకంలో ఉన్నత ఎగ్జాల్టెడ్ గా ఉన్నాడు. ఆ గురు దశ స్టార్ట్ అయిందండి. ఆ గురు ఎవరో గారు నా బిడ్డనే,
దానికి అంతకుముందు పెళ్ళి 2 ఏళ్ళు అయింది, సంతానం కాకపోతే ఆ గురువు వచ్చేంత వరకు సంతానం కాలే. గురువు వచ్చిండు, సంతానం అయిండు, సంతానం ఏదో కొడుకు పుట్టిండు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనకన్నా ఎక్కువ వాడు అశ్విని నుంచి భరణి అవనికి 27 నక్షత్రాలు చెప్తాడు, 12 రాసుల పేర్లు చెప్తాడు, ఏమేమో చెప్తాడు. ఎందుకు వాడు చెప్తున్నా? వాడి యోగం అంత యోగం, వాడి జాతకం నేను చూడలే. కానీ ఆ యోగం ఎట్లొచ్చింది? ఇక్కడ ధన పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. సుతేషే నవమేయస్య. గమనించండి, ఎవరికైనా పంచమాధిపతి నవమ స్థానంలో ఉండి ఆ దిశలు నడుస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు అది బ్రహ్మాండంగా యోగిస్తుంది, వారి పిల్లల విద్యలకు బ్రహ్మాండంగా యోగిస్తుంది, వారికి కూడా యోగిస్తుంది అని చెప్పాలి మనం. అట్లాగే ఎవరికైనా తృతీయాధిపతి వ్యయస్థానంలో ఉండి ఆ దశలు ఏమైనా వచ్చినట్టయితే వాడు స్త్రీ మూలకంగా యోగించబడతాడు. ఆ దశలు వచ్చినప్పుడు ఆ విధంగా భార్య మూలకంగా కావచ్చు, సోదరుల మూలకంగా కావచ్చు, ఇట్లా కొన్ని ఉంటాయి. అలాగే సుతేషే నవమీయస్య తత్సుతో నృపసన్నిభ జనోసౌ గ్రంథ నిర్మాత విఖ్యాత కులదీపక. అంటే ఆ యొక్క జాతకం, సదరు జాతకంలో ఉన్నటువంటి యోగ ఫలితాన్ని చూసి, అమ్మా నీ యొక్క సంతానం యోగవంతమైన సంతానం, మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదండి. ఆ ఒక సంతాన ఫలిత యోగం అక్కడ కనబడుతున్నది. ఆ దిశలు నడిచిన రోజులు అక్కడ బ్రహ్మాండంగా యోగిస్తాయి. అవన్నీ ఎందుకు చూసుకోవద్దు? అట్లాగే కళత్రంతో మన యోగాలు కూడా ఎట్లా యోగిస్తాయి? కళత్రంతో యోగిస్తాయా? ఇంట్లో పని చేసే వాళ్ళతో కూడా కొన్ని యోగాలు వస్తాయండి, సేవకులతో కూడా కొన్ని యోగాలు వస్తాయి. ఇవన్నీ సమాజంలో మనం ఎవరిని వదిలిపెట్టవలసిన అవసరం లేకుండా జ్యోతిష శాస్త్రం అందరితో అనుబంధం పెట్టింది మనకు. ఎందుకంటే ఒక ఆమరణాంత ధనయోగము అని ఒకటే గట్టిగా చెప్పిండు. అరే వీడు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ధనయోగం ఆమరణాంతం ఉంటుందిరా అని ఆ ఒక్క యోగాన్ని స్పెసిఫిక్గా వేసిండు. కానీ దరిద్ర యోగాలు ఉన్నాయి, ధన యోగాలు ఉన్నాయి, మధ్య వయసులో వచ్చే యోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ధనము పదవులు వచ్చేస్తే జాతకం బ్రహ్మాండమని మనం అనుకుంటాం. కానీ వాడి వ్యక్తిత్వ వికాసం కూడా జాతక రీత్యా చూడాలండి. ఒక ద్రవ్యంతో కొలమానంగా జాతకాన్ని మనం ఇది బ్రహ్మాండమైన జాతకం అనొద్దు అనేది నా అభిప్రాయం. ఒకటి వాని వికాసం, వాని యొక్క వ్యక్తిత్వం వాడి బ్రహ్మాండంగా ఉండొచ్చు, అది కూడా సంపదనే. అష్టైశ్వర్యాలు సంపద, ఒక ధనంతోనే సంపద అనుకోకండి. జాతకంలో మనం అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం ఉందా, ఆయుస్సు ఉందా, ఇవన్నీ సంపదలు కావండి, ఇవన్నీ చూడాలి మనం. కాబట్టి ఎంత యోగాలున్నా కూడా అనుభవించే యోగం ఉందా? అనుభవించే యోగం ఎప్పుడు వస్తున్నది వాడికి? ఇంకొకటి, ఆయు ప్రమాణం విషయంలో కూడా మనకు నక్షత్రపూర్వక ఆయు ప్రమాణం ఉంది, లగ్నపూర్వక ఆయు ప్రమాణం ఉంది. మిగతాది గ్రహ స్థితులను బట్టి, అష్టమాధిపతిని బట్టి ఆయు ప్రమాణాలు ఉన్నాయి. ఏదో ఒక ఆయు ప్రమాణం బలంగా ఉంటే సరే వాడికి బ్రహ్మాండ యోగం అనుభవించగలుగుతాడని చెప్పవచ్చు. అందుకే మనం కొన్ని యోగాలను సర్టిఫైడ్ చేసేటప్పుడు అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని వాటిని యోగించేది పెట్టుకోవాలి. తర్వాత అందుకే అంటారు కదండి, వాడికి ఏదో భార్య పెళ్ళి అయింది కలిసి వచ్చింది అంటారు, ఏదో పిల్లలు అయింది కలిసి వచ్చింది అంటారు. ఏమిటి ఇవన్నీ మనం మామూలుగా మాట్లాడుకుంటున్నాం అండి యోగాల గురించి. తర్వాత ఆయన పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు అంటారు. అంటే అక్కడ తండ్రి యోగం ఇంకా వానికి ఎటర్నల్గా అదే అవుతున్నదని అనుకోవాలి. అట్లాగే ధనేశే వ్యయగే జాతో మానసాహస సంయుత పరాశ్రయీ భవే జ్యేష్ఠ సూను సౌఖ్య సమద్విత. మరి వానికి బ్రహ్మాండ యోగం ఉన్నది, బాగానే సంపాదించుండు, 10 మంది పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, భార్య ఉంది, మరి జీవితంలో చరమాంకానికి వచ్చిండు, 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి. నేను ఇప్పుడు ఎవరిని ఆశ్రయించి ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి, మా గతి ఏమిటి అని అనుకోరా? మరి వాణి జాతకం ఏంటో చెప్పాలి. అప్పుడు మనం చెప్పాలి వాడికి, రే వీనికి ధనాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు రా బాబు, నీకున్న కొడుకులలో పెద్దవాడైతే నీకు సేవ చేసే యోగంలో లేడురా, నీకు మిగతా వాళ్ళ యోగంలో నేను ఉండగలుగుతావు అని చెప్పాలి. ఎందుకంటే వానికి పాపం వానికి ఆ జ్యేష్ఠ పుత్రునితోటి సౌఖ్యపడే యోగం తక్కువ. ఇవి తెలియాలంటే మనకు భావాల గురించిన ఒక పరిపూర్ణత రావాలి. అట్లాగే ఏమండి, పిత్రార్జితం ఏమైనా వస్తుందా నాకని వస్తాడు. నాకు మా అయ్యకు పంచాయతీ అవుతున్నది, మరి నాకేమైనా యోగం ఉన్నదా అంటాడు. వాడిని సరే నీకు అక్కడ రవి బాగానే ఉండొచ్చు, శని బాగానే ఉండొచ్చు, వీళ్ళందరూ బాగానే ఉండొచ్చు, 9వ భావం కూడా బాగానే ఉండొచ్చు, 3వ భాగం కూడా బాగానే ఉండొచ్చు. కానీ వాడు అడిగే ప్రశ్న ఏమిటి?
నా తండ్రిది ఏమన్నా నాకు వస్తుందా, అనువంశిక ఆస్తి వస్తుందా? దానికి చూడండి, ఈ యోగాలతో, ఈ స్థానాలతో, ఈ భావాలతో సంబంధం లేకుండా చతుర్థాధిపతి సప్తమంలో ఉంటే తుర్యేషే సప్తమగతే బహువిద్యా సమన్విత పిత్రార్జిత ధన త్యాగి అక్కడ పోయింది. వాని పిత్రార్జితం అంతా ఎక్కడ పోయిందా? చతుర్థాధిపతి సప్తమంలో పడ్డందుకు పోయింది. నీకు భాగ్యం బాగుందండి, నీకు వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు అక్కడ. అంటే అక్కడ ఏమిటంటే అనుభవించలేడు, ఉంటుంది కానీ అనుభవంలోకి రాదు. ఇట్లా చాలా చాలా కోణాలతోటి చాలా చాలా విషయాలు చూసుకొని మనము ఒకటే జాతక పరిశీలనలో బాలారిష్టాలు 12 వరకు ఉన్నాయి. 12-15 సంవత్సరాల వరకు బాలారిష్ట విద్యకు సంబంధించింది. 20 ఏళ్ల వయసు వరకు, 25 ఏళ్ల వయసు వరకు, ఇప్పుడు 30 ఏళ్ల వయసు వరకు కూడా విదేశాలకు విద్యను అభ్యసించే దానికి సంబంధించింది ఉన్నది. కాబట్టి ఆ లగ్నం చతుర్థం చూడవలసిందే. ఆ 25 ఏళ్ల నుంచి వానికి సప్తమం ఎప్పుడు వస్తుంది, ఆ యోగాలు ఏమైనా వస్తాయా అని చూడవలసిందే. ఆ సప్తంతో పాటు దశమం కూడా, ఇవన్నీ హెక్టిక్ గా విత్ ఇన్ ది 30 years చతుర్థ సప్తమ పంచమ చతుర్థ సప్తమ దశమాలను 30 ఏళ్ల లోపుగా వానికి యోగంలోకి వచ్చినాయి అనుకోండి, ఆ దేశాలను అంతర్దేశాలను అయిపోయి వాడి యోగం వచ్చేసినట్టే. ఆ తర్వాత 60 ఏళ్ళకి శుక్రదేశం వస్తే ఎందుకు, 90 ఏళ్ళకి ఇంకేది శని దేశ బాగుండాలి. అందుకే మనకు ఇన్ జనరల్ 40 years వరకు, 40 to I think 25 25 అంటారు, 25-30 సంవత్సరాల వరకు కుజుని యొక్క ప్రభావాన్ని చూడాలండి. వయస్సు మీద కుజుని ప్రభావం. బాలారిష్టాలకు సూర్యచంద్రులను చూసుకుంటే 40-50 ఏళ్ల వరకు గురు ప్రభావాన్ని చూడాలి. 60 వరకు కూడా చూడవచ్చు. 60 తర్వాత మొత్తం శని ప్రభావమే. అది ఏ యోగంలో ఉండని ఏదైనా ఉండని, శనికి సంబంధించిన దేశాలు మంచిగా ఉండాలి, అంతర్దేశాలు బాగుండాలి. వాడి జాతకంలో శని మంచిగా ఉంటే వాడు ఎంతో అంతే ఎవరి మీద ఆధారపడకుండా కష్టము బతుకుతాడు. కాబట్టి మొట్టమొదలు అకార్డింగ్ టు ది ఏజ్, ఆ తర్వాత జాతక చక్రంలో ఉన్నటువంటి ఏ దశలు నడుస్తున్నాయి, ఆయన జీవితంలో లగ్నాత్తు 60 ఏళ్ల వరకు ఏ భావాలకు సంబంధించిన దిశలు వస్తున్నాయి, ఏ భావాలకు సంబంధించిన దిశలు వస్తే యోగాలు పోయి ఇంకెక్కడో ఉంటే అవి కష్టం, అవి అంతర్దేశాల్లో పనిచేస్తుంది. ఆ మేజర్ యోగాలు వచ్చే ఏవైతుంది అవి ఏ భావాలకు సంబంధించిందో దానికి సంబంధించిన ఎవడికోడికి బ్రహ్మాండంగా తృతీయాధిపతి దేశం నడుస్తున్నదంటే వాడి జీవితంలో మొత్తం కూడా తోడపుట్టిన వాళ్ళ గురించి, తన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి, అన్నదమ్ముల గురించి, వాడికి సంబంధించింది వాహనాల గురించి, ట్రావెలింగ్ గురించి, అది వాడి జీవితం అంతా అట్లే నడుస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి. చతుర్థం వచ్చిందంటే వాడు రియల్ ఎస్టేట్లోనూ ఏదో ఉంటాడు, అగ్రికల్చర్ ఏదో ఉంటాడు. వాడి జీవితంలో పుట్టినప్పటి నుంచి 60 ఏళ్ల వరకు ఏ భావాల దిశలు వస్తున్నాయి అది మేజర్గా చూడండి. అవి ఎంతవరకు పుష్టిగా ఉన్నాయి అవి చూడండి. అందులో అంతర్దేశాలు వచ్చే దాంట్లో ఎంతవరకు పుష్టిగా ఉన్నాయి, యోగాలు ఎక్కడెక్కడ ఏర్పడి ఉన్నాయి అది కూడా గట్టిగా చూడండి. ఆ తర్వాత వాడికి కళత్ర రూపకంగా అనుకూలత ఉందా, సంతాన మూలక అనుకూలత ఉందా, లేదా స్వయం కృషి చేత అనుకూలతలో ఉన్నాడా, వాడు ఒకటి తాను బతుకుతూ ఇంకోటి బతికించగలడా, లేదా స్వార్థపరుడు వాడంతలా వాడే తినగలుగుతాడా, ఇవన్నీ కథలు ఉన్నాయి. ఎందుకంటే తృతీయాధిపతి పంచమాధిపతి తృతీయంలో ఉన్నవాడు కుహకాన్విత అన్నాడు, స్వార్థి అన్నాడు, భవే స్వార్థపరే నారాయణ అంటే వాడికి స్వార్థమే, వాడు ఇంకోటికి సహకరించాడు వాడు. అందుకే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, మనం తొందరపడి ఒక వ్యక్తి జీవితాన్ని ఇమీడియట్గా ఏదో అది కానీ ఏది కానీ మనకు తెలియదు ఆయన ఇంకా తెలుసుకోవాలన్న ధోరణిలోనే వాటిని ఆలోచించి వాటికి ఒక ఆకార ఇచ్చి, ఆ తర్వాత ఆ దిశల గురించిన సరైన అవగాహన మనకు ఉండాలి. ఆ తర్వాత భావాల గురించిన అవగాహన మనకు సరిగా ఉండాలి. ఆ తర్వాత ఆ ట్రాన్సిట్లో కూడా ఏమేం ఫలితాలు వస్తున్నాయి, ఆ ట్రాన్సిట్స్ సరిగ్గా తెలియకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. వాటి దాంట్లో కొంతవరకు అప్పుడు మనం వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ స్వానుభవంలో ఇప్పుడే చెప్తున్నాను, 2 డాక్టర్లేనండి, యంగ్స్టర్స్. ఇక వాళ్ళిద్దరు జాతకాలలో ఏదో సంతానం గురించి పాపం వాళ్ళకి సంతానం మన ఆయన పీడియాట్రిక్ చంటి పిల్లల డాక్టర్ ఆయన. ఆ పిల్ల కూడా ఏదో సంతానం విషయంలో కొద్ది ఇబ్బంది అయింది, వాళ్ళకు నిలబడలేదు, వచ్చిండ్రు. ఏదో చూసిన మొట్టమొదటి అక్కడ చూడంగానే నాకు ఒకటే అయింది, అరే నాయన చిన్న రుగ్మతలు మీ ఇద్దరు శరీరాల్లో ఉన్నారా, మీరు డాక్టర్లు అయినా నేను చెప్తున్నా,
ఇగో నీ బ్లడ్ లో ఇది ఉంది, నీ బ్లడ్ లో ఇది ఉంది, ఇవి కొద్దిగా సెట్ చేసుకోండి, ఏం కాదు, మీ ఆలోచన విధానం, మీ యొక్క తిండి విధానాలు మారితే మీకు ఈ గురుమూఢం వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక యోగం కలిసి వస్తుందా అని ఏదో నోటుకుంటే అన్నా. సరే, వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది, దానికి ఎట్లా ఏమిటి అనేది. ఎందుకంటే అక్కడ ఆ భావానికి సంబంధించి ఆ గ్రహాల యొక్క ప్రభావం బలంగా ఉంది, కానీ అవి గోచారంలో కొంత మార్పులు వచ్చి కొద్దిగా మారే యోగం ఉంది. అంతవరకు అట్లా మనం కొంత సూక్ష్మంగా చెప్తే విశేషంగా బల్ల చెప్పిందంటే కుదరదు అది. కాబట్టి నేను ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా రాశి తత్వాలు, భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు, గ్రహ స్థితియుతులు, తర్వాత లగ్నాతు రాశ్యాతు. ఎందుకంటే అన్ని యోగాలు బాగుండి లగ్నాతు శుక్రుడు మంచిగా ఉన్నాడు అనుకోండి, ఆ చంద్రాతు వాడు పోయి 12 పడ్డాడు అనుకోండి, గోవింద, ఆ దశ బల విచిత్రంగా నడుస్తుంది. ఇక్కడ నీకు లగ్నాత్ ఏమో బలంగా యోగం కనబడుతుంది, చంద్రాతు మొత్తం అది డివైడ్ అయిపోతుంది. అట్లాగే నేను 3 జాతకాలు చూసినండి. బాల్యంలో బ్రహ్మాండమైన శుక్రదశ వచ్చింది అంటే వాడు అప్పటికే పెళ్లి చేస్తామా? మనం చెయ్యం. కానీ వాడు అల్లారు ముద్దుగా వాడిని ఏం చేస్తారు, అందరూ ఇంట్లో ఉండడు ఆ పిల్లగాడు, వాడు ఎత్తుకపోతాడు, వీడు ఎత్తుకపోతాడు, ఇక వాడెప్పుడు ఆ మంది ఇంట్లోనే ఉంటాడు. అంటే అక్కడ అభిమానం, అక్కడ ఆ శుక్రదశ అక్కడ వాడికి అక్కడ యోగిస్తుంది. సరే, యవ్వనంలో అలాంటి దశ, అందరు అభిమానించే దశ వచ్చిందంటే సరే వాడు అదేదో రకంగా వాడు ఉండేది ఉంటాడు, సరే వాడు స్వేచ్ఛాజీవిగా. వృద్ధాప్యంలో వచ్చిందనుకో, 60-70 ఏళ్ళు వచ్చినోనికి శుక్రదశ బ్రహ్మాండంగా వచ్చింది అంటే ఏంటంటే, కోడళ్ళు చెప్పినట్టు వింటారు, అల్లుండు చెప్పినట్టు వింటారు, బిడ్డలు చెప్పినట్టు వింటారు, భార్య కూడా చెప్పినట్టు వింటది, ఇంట్లో పనిచేసేది కూడా చెప్పినట్టు వింటది. అంతే తేడా. లేదు అనుకుంటే వాడు 10 సార్లు వెళితే కూడా మంచిలు తెచ్చిచ్చిన వాళ్ళు ఉండరు. అయినా ఆ దేశాలు గట్టనే ఉంటాయి. అది ఏజ్ని బట్టి. అది యోగం ఉన్నది, యోగం ఉన్నా కానీ అవయోగాలు కొన్ని అక్కడ, అంటే ఆ ఏజ్ అకార్డింగ్ టు ఏజ్ కదా మనం అనుభవాలకు వచ్చేది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో యోగాలు ఉండడం గొప్పతనం కాదు, యోగాలు ఎప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏ దిశలో ఎట్లా వస్తున్నాయి, ఈ విధంగా. అట్లాగే ధన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇవన్నీ కూడా మనం అందుకే చాలా అపోహలు ఏమున్నాయంటే, శని అంటే భయపడుతున్నారు, శని విషయంలో విపరీతంగా చెప్తున్నారు. శని లేకపోతే ప్రపంచం లేదయా, శని లేకపోతే ఏ గ్రహం లేకున్నా ప్రపంచం లేదు, ఏదో తీరే వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మనకు. కాబట్టి నాయన ఈ రాత్రిపూట కొన్ని విషయాలు యథార్థంగా అది ఏదో మనసు చెప్పాలనుకొని చెప్పేసినాను. కొన్ని విషయాలు రాత్రిపూట జ్యోతిష్యం గురించి చెప్పకూడదని కూడా ఉంది, నిబంధనలు ఉన్నాయి. సరే, మిగతా వాళ్ళతో ఇచ్చి ఆలోచన చేసి చూడండి. అందరికి కూడా క్షేమంగా శుభం. ధన్యవాదాలు గురుగారు. ఇలాంటి విషయాలు మాకు అందరి ద్వారా తెలియాలని చెప్పే మనకి ఈ కార్యక్రమం. ఇది సూర్యచంద్రులకి వాళ్ళిద్దరు సాక్షిగా ఉన్నారు కాబట్టి ఏ టైంలోనైనా మనం చెప్పుకోవడానికి సాహసించవచ్చు. వేరే వాళ్ళకి చెప్పట్లేదు కాబట్టి. చాలా చాలా ధన్యవాదాలు. అమ్మ నాగకుమారి గారు ఏమైనా చెప్తారా? సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలు. యోగాల గురించి చెప్పాలి అంటే ముందుగా మనం ధన యోగాల గురించే చెప్పుకోవాలి, ముఖ్యంగా బిగినర్స్ కి. ఎందుకు అంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం అడుగుతారు మనల్ని, నాకు ఉద్యోగం కలిసి వస్తుందా, వ్యాపారం కలిసి వస్తుందా, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానండి, నాకు కలిసి వస్తుందా అని అడుగుతారు. మామూలుగా ప్రపంచంలో కూడా ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులే ఎక్కువ మంది ఉంటారు. సో అందరికీ ఎలా కలిసి వస్తుంది, ఎలా కలిసి రావట్లేదు. వ్యాపారం దేనికోసం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ డబ్బు రావాలని చేస్తున్నారు. సో ఆ డబ్బు రావడానికి వాళ్ళకు ధన యోగాలు ఉన్నాయా, ద్వితీయ పంచమ నవమ లాభాధిపతుల కలయిక ఉందా, ఈ భావాల్లో ఉండే గ్రహాల దశాంతర్దశలు వస్తున్నాయా, ఈ అధిపతుల దశాంతర్దశలు వస్తున్నాయా, ఇలాంటిది ఫస్ట్ చూడాల్సిన విషయం. సో ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే దానికి కూడా గోచారం అనుకూలిస్తే వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. ఇకపోతే ఎవరి జాతకంలో అయినా పంచమహాపురుష యోగాలు ఉన్నాయా అనేది మనం చూడాలి. ముఖ్యంగా ఈ పంచమహాపురుష యోగాల్లో కూడా అంటే అందరూ ఈ ధనవంతులు, పెద్ద పెద్ద ధనవంతులు కానీ, క్రీడాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ
వీళ్ళందరికీ కూడా ఈ పంచమహాపురుష యోగాల్లో ఖచ్చితంగా 1 లేదా 2 యోగాలు ఉంటాయి. ఉంటేనే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళకి సరి అయిన సమయంలో ఆ దశాభుక్తులు కలిసి వస్తాయి. నేను ఉదాహరణకి పిటి ఉషా గారి జాతకం చెప్దాం అనుకుంటున్నాను. పిటి ఉషా గారికి యాక్చువల్గా లగ్నంలో కుజుడు ఉన్నాడు. సో ఆ కుజుడు ఉండి ఆవిడకి రుచక మహాపురుష యోగాన్ని ఇచ్చాడు. ఆ రుచక మహాపురుష యోగం ఆవిడకి చాలా తొందరగా వచ్చేసింది. సో ఎంత అదృష్టం అంటే క్రీడాకారులకి వాళ్ళకి శరీరం పటుత్వం ఉండాలి, దృఢంగా ఉండాలి. ఆ చిన్న వయసులో వచ్చేయాలి. ఒక క్రమశిక్షణ కానీ శారీరక దారుఢ్యం కానీ ఇలాంటివన్నీ రావాలి. ఆమెకు మహాదశ స్టార్ట్ అవడమే శుక్ర మహాదశ చివరిలో పుట్టింది. తర్వాత రవి మహర్దశ తొందరగానే అయిపోయింది. చంద్ర మహర్దశలో ఆవిడకి జస్ట్ కీర్తి రావటం అనేది ఆరంభమైంది. చంద్ర మహర్దశ వచ్చేసరికి ఎందుకు అంటే ఆమెకు చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. ఆవిడది మేష లగ్నము, లగ్నంలోనే కుజుడు, బుధుడు, గురువు కూడా ఉన్నారు. సో ఆవిడకి చతుర్థాధిపతి అయిన చంద్రుడు పంచమంలో ఉన్నాడు. ఇది గొప్ప రాజయోగం. ఆ చంద్ర మహాదశలోనే ఆవిడకి కీర్తి ప్రతిష్టలు రావడం అనేది మొదలైంది. ఇక తర్వాత వచ్చింది కుజదశ. సో అప్పుడు ఆ అమ్మాయి గోల్డెన్ గర్ల్ అయింది. ప్రపంచం మొత్తం మీద ఆవిడ సాధించినన్ని గోల్డ్ మెడల్స్ ఇంకా ఏ క్రీడాకారిణి కూడా ఇప్పటి వరకు సాధించలేదు. సో అంత అత్యుత్తమమైన క్రీడాకారిణి తను. సో ఆ గోల్డ్ మెడల్స్ సాధించినప్పుడు అంటే ఆవిడ కుజమహర్దశ నడిచింది. సో ఎప్పుడైతే ఆ కుజమహర్దశ అయిపోతూ వచ్చిందో ఆవిడది ఇంకా తగ్గుతూ వచ్చింది, ఆవిడ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. అయితే మనం చూస్తూ ఉంటాము, ఆవిడ ఒక అకాడమీ స్థాపించారు, లేకపోతే కేరళలో పలానా బీచ్ లో ఆవిడ శారీరక దారుఢ్యం కోసం ఇలా రన్నింగ్ చేస్తున్నారు అని పేపర్లో ఒకరోజు ఫోటో వస్తుంది. సో ఆవిడ గురువు గారు ఇట్లా ఉన్నారు, ఆయన అయ్యర్ గారు ఇట్లా ఉన్నారు, ఏదో ఆవిడకి సంబంధించిన న్యూస్ ఐటమ్ వస్తుంది. ఎందుకని వస్తుంది? అప్పుడు ఆ కుజ అంతర్దశ నడుస్తూ ఉంటుంది. ఆవిడ మళ్ళీ పాపులర్ అయ్యి మనకి అందరికీ ఒకసారి గుర్తు వస్తుంది. మళ్ళీ ఎప్పుడో ఒలింపిక్స్ జరిగినప్పుడు ఆ సమయంలో ఆవిడికి గోల్డ్ మెడల్ వచ్చింది అనేది పేపర్లో వస్తుంది. సో అట్లా ఆ కుజ మహర్దశ అనేది ఆవిడకి చాలా చిన్న వయసులో రావడంతో, అంటే 1984లో ఆమెకి చక్కటి గోల్డ్ మెడల్స్ అన్ని వచ్చి ఆవిడ గోల్డెన్ గర్ల్ గా కీర్తించబడింది. ఇది రుచిక మహాపురుష యోగం ఎలా పనిచేస్తుంది, అంత చక్కటి యోగం ఉండడం వల్ల ఆవిడ ఎలా రాణించింది అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే సినిమా హీరోల విషయానికి వస్తే, సినిమా నటుల విషయానికి వస్తే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి కూడా చక్కటి యోగాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి అందరికీ తెలిసిన చిరంజీవి గారి జాతకం తీసుకున్నట్లయితే వీరికి లగ్నంలోనే శనైశ్వరుడు ఉన్నాడు, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. తులా లగ్నం వీరిది. సో ఎంత అద్భుతమైన దశాభుక్తులు వచ్చాయంటే కుజ నక్షత్రం, కుజ దశలో జన్మించారు. తర్వాత రాహు దశ అయిపోయింది, గురు దశ. గురువు ఆయనకి దశమంలో ఉన్నారు. సో గురు దశ చాలా బాగా యోగించింది. ఇకపోతే శని దశ ఆయనకి 93లో స్టార్ట్ అయింది. ఆయన అద్భుతమైన సినిమాలన్నీ అప్పుడే వచ్చేసాయి. శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఎంత ఫాలోయింగ్ అంటే ఆయనకి ఇంకా పార్టీలో చేరదామని కూడా అనుకోలేదు. ఈ ఎంజి రామచంద్రన్ గారికి కూడా రుచిక మహాపురుష యోగం. సో వీళ్ళలాగా తను కూడా ఒక పార్టీ పెడదాం అనుకున్నారు. సో పార్టీ ఆరంభించి అన్ని చేశారు. ఎందుకని ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేకపోయారు అంటే మన మిగిలిన కారణాలు ఏవి ఎట్లా ఉన్నప్పటికీ రాజకీయ కారణాలు, జ్యోతిష పరంగా చెప్పాలి అంటే ఆ శనైశ్వరుడు నవాంశలో నీచ స్థితిని పొందాడు, రాశి చక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో మంచి యోగాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు వాళ్ళకి. అంటే ఆ దశ ఎప్పుడైతే అయిపోతూ వస్తుందో, ఆ ప్రభావం మొదట్లో అనుభవంలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ దశ అయిపోతూ వచ్చిందో ఆయనకి ఆ ప్రభావం తగ్గింది. ముఖ్యంగా రాజకీయాల్లో రాణించలేకపోయారు. అంటే కొంతకాలం ఏదో ఒక మినిస్టర్ గా ఉన్నారు, కానీ రాజకీయ పరంగా చెప్పుకోవాల్సినంత కీర్తి ప్రతిష్టలు కానీ పదవి హోదా కానీ ఆయనకి రాలేదు. ఎందుకు అంటే ఆయనకి అనుకూలించలేదు. ఈ గ్రహాలు ఏవైతే ఆ యోగాన్ని ఏర్పరుస్తున్నాయో ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండాలి. దశాంతర్దశలు రావటమే కాదు, ఆ గ్రహాల స్థితిగతులు కూడా ఇంపార్టెంట్. ఆ స్థితిగతులు కరెక్ట్ గా లేకపోవటం వల్లనే వారికి రాజకీయ పదవి, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి అనేది రాలేదు. వారి పార్టీ కూడా నిలబడలేదు. సో ఇది యోగాల గురించి మనం చూసేప్పుడు ముందుగా ఏం చేయాలంటే బిగినర్స్ ఈ పెద్దవాళ్ళ జాతకాలు, అంబానీల జాతకాలు కానీ వీళ్ళందరి జాతకాలు పరిశీలించడం వల్ల ధనయోగాలు ఎలా ఉంటాయి,
ఈ పంచమహాపురుష యోగాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు అనుభవంలోకి వచ్చాయి. సో వాటి ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి. సో మళ్ళీ మన వాళ్ళు ఎవరికైనా జాతకాలు చూడాలన్నా వీళ్ళు ప్లేయర్స్ అవుతారా, హంపి లాగా ఒక చెస్ ప్లేయర్ అవుతారా, లేకపోతే పివి సింధు లాగా అవుతారా, ఇలాంటివి ఏదన్నా చూడాలన్నా, అంటే ఓన్లీ చదువు, ఎంట్రన్స్లు, టెస్ట్లు ఇంతసేపు ఇదే కాకుండా పిల్లల్ని వేరే ఇంకా ఏదైనా రంగాల్లోకి ప్రవేశపెట్టాలి అన్నప్పుడు వాళ్ళ జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి యోగాలు ఏవైనా ఉన్నాయి అంటే తప్పనిసరిగా అటువైపుగా ప్రోత్సహించాలి. సో ప్రోత్సహించడానికి ఇది జస్ట్ ఒక సూచితం అని నా భావన. సో ఇంత చక్కటి సబ్జెక్టునిచ్చి నాకు అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు గురువులకి మరీ మరీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి నాగకుమార్ గారు, మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే జాతకాలు మహాపురుషులు లేదా పెద్దవాళ్ళ జాతకాలు తీసుకుని వాళ్ళ జాతకాల్లో ఉన్నది జరుగుతుంది అని మనం కంక్లూడ్ కాకూడదు ఎప్పుడు. ఎందుకు అంటే రుచక మహాపురుష యోగం ఉన్నటువంటి 2-3 జాతకాల్లో మనకి ఇవన్నీ చూస్తే వాళ్ళు పాపులర్ అయ్యారు కాబట్టి వాళ్ళ జాతకాలు చూసాం మనం. కానీ వాళ్ళు పుట్టిన క్షణానికి అదే జాతకంతో అదే రుచిక మహాపురుష యోగంతో ఎంతమంది పుట్టారో మనకు తెలియదు. వాళ్ళందరికీ మరి అయ్యిందా లేదా మనకు తెలియదు. అందువల్ల ఈ లిమిటేషన్ మనకు ఉంది, ఈ పరిమితి. నేను ఈ పరిమితి అని చెప్తున్నాను. జ్యోతిష్కులకి పరిమితులు ఏమిటి అంటే కంపారిజన్ చేయాలి. అందువల్ల ఈ విషయాలు పక్కన పెట్టి ఎంపీ శర్మ గారు చెప్పినట్టు మనం కారకత్వాల మీద, ఆ వేరియస్ అంటే పర్ముటేషన్స్, కాంబినేషన్స్ మీద ఎంత తేడా వస్తుంది, ఇప్పుడు అది ఆ భావాధిపతి వెళ్ళి ఇంకో భావంలో కూర్చుంటే ఎలా ఉంది, యోగం ఉంది కానీ అక్కడ ఇంకో రకంగా మనకి ఇబ్బంది ఉంది, ఇలాంటివి కనుక్కోగలిగేటువంటి అవగాహన పెంచుకోవాలి. జ్యోతిష్కుడు చూసేది అది ఏమంటారు, మల్టీ టాస్కింగ్ తో చూడాలి, అది ఎన్నో లెవెల్స్ లో చూడాలి, ఒక్క లెవెల్లో చూస్తారా. అందువల్ల జాతకాలు, వేరే జాతకాలు చూడాలి, తెలుసుకోవాలి, అంతేగాని వాటి కారణంగా అది జరిగినందుకు ప్రతి జాతకంలో అలా జరుగుతుందని మనం ఎప్పుడు అనుకోవడానికి వీలేదు. ఆ మహాపురుష యోగాలే కానివ్వండి, ఏ యోగాలే కానివ్వండి. ఇప్పుడు ఎంపీ శర్మ గారి జ్యోతిర్వాణిలో మనకి ఎన్నో విషయాలు తెలిసే. అట్లా వివిధ రకాలైనటువంటి వ్యవహారాల్లో మనం జాగ్రత్త పడాలి. అది అందరిలో ప్రేరేపించడం కొరకే మనం ఇలాంటి చర్చలు చేసుకుంటున్నాం, జ్యోతిర్వాణి నిర్మించుకుంటున్నాం. మంచి మంచి పాయింట్లతో అందరూ బాగా చెప్పారు, చాలా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ముందుకు వస్తారా? శర్మ గారు ఉన్నారా? వెంకటరమణ శర్మ గారు, కటకం వెంకటరమణ శర్మ గారు ఉంటే వారిని రావాలని కోరుతున్నారు. నమస్కారాలయ్యా. నమస్కారం అన్నగారు, రండి. ఈ ఇంత పెద్ద విషయంలో నేనుగా చెప్పేది ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు చెప్తున్నారు, నేను వినడం మాత్రం ఆనందిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంవి శర్మ గారు చెప్పినటువంటి అంశాలను అవి విని ఆనందిస్తున్నాను, నోట్ చేసుకుంటున్నాను. అంతవరకేనయ్యా, మీరు ముందుకు వెళ్ళచ్చు. నమస్కారాలయ్యా. ఇంకా మిత్రులు ఎవరైనా ముందు రా. నమో నమః. నమస్కారం సార్. ప్రాబ్లం ఏంటంటే అందరూ బాగా చెప్పారు, అంతా బాగానే ఉంది అంతాను, ఇది అంతా వినాల్సిందే. మళ్ళా ముఖ్యంగా శర్మగా చెప్పినవి, ఇవన్నీ చెప్పినవి వినాల్సిందే. మన యోగాలన్నీ పుస్తకాలు చదివేస్తాం. ఈ యోగం ఎక్కడ ఉందంటే ఆ జాతకం దొరకదు, జాతకాలు వచ్చినప్పుడు పుస్తకం దొరకదు, పుస్తకంలో యోగం దొరకదు. అసలు అది మన యోగం, అది మన యోగం, అది మన యోగం. బాగా చెప్పారు, అది బాగా చెప్పారు. ఆ తర్వాత ఈ యోగాలు అనేవి వేరే యోగం అనే పేరుతో చదవక్కల్లా, ప్లానెటరీ కాంబినేషన్స్ అని ఎప్పుడో చెప్పేశారు మనకి. అట్లాగే ఈ కాంబినేషన్స్ అన్ని చూసుకుంటుంటే చూసుకుంటుంటే చాలు. అవే అసలు స్థితి, యుతి, దృష్టి, పంచప్రకార సంబంధం అన్నవే ఈ యోగాలుగా వేరు ఆధార్స్ వేరు పేర్లు పెట్టారు. అంతే తప్ప ఈ గ్రహాల కలయికలు, గ్రహాల చూపులు, పొజిషన్లు చూడకపోతే అసలు జాతకమే కుదరదు మనకి. ఇవి వచ్చినాక యోగాలు అనే పేర్లు పెట్టేసరికి మన యోగాలు బట్టి చూసారా లేదా అనే పాట వచ్చింది అనమాట. ఈ యోగం అసలు పరిస్థితి లేదా ఎంత పంచమహాపురుషం ఉన్నా యోగానికి టైం రావాలి వాడికి చిన్నప్పుడు వెళ్ళిపోతే పంచ యోగాలన్నీ అయిపోతాయి, ఇవి పెద్ద అయినాక వస్తాయి. అది గురువు గారు బాగా చెప్పేశారు, అయిపోయింది. కనుక యోగ భంగా టైం ఏంటి, ఆ టైం ఏంటి, ఈ టైం ఏంటి అనేది అన్నిటికంటే మన శర్మ గారు చెప్పిన దాంట్లో మనిషి సాంఘిక జీవి. ముందు వాడి కుటుంబం, పెళ్ళి అయ్యేదాకా వాడు ఒంటరివాడు, వాడి తల్లిదండ్రులతో ఉంటాడు. అయినాక వాడి సంసారం వస్తుంది, వాడి పిల్లలు వస్తారు, సంఘజీవి. కనుక
అందరి జీవితాల ప్రభావం, అందరి వారి హారోస్కోప్ల ప్రభావం ఫెబ్రవరిలో వాడి మీద ఉంటుంది. వీడి యొక్క యోగాలు చూసుకుంటూ కూర్చుంటే లాభం, వీడికి మంచి యోగాలు ఉంటే వాళ్ళకి పంచాలి, వాళ్ళకి మంచి యోగాలు ఉంటే వీడికి పంచుకుంటాడు. అట్లాగే కష్టాలు, అశుభయోగాలు కూడా అందరూ పంచుకుంటారు. అందుకని గ్రూపు అది అసలు వారు బాగా చెప్పారు. అందరినీ చూడాలి పక్క, ఇంక్లూడింగ్ ఉన్న వాళ్ళు, మన ఆఫీసులో పనిచేసే లేబర్ కానీ, ఇంట్లో పనిచేసే లేబర్ కానీ అందరినీ కలిపి చూసుకోవాలి. అది బాగా ఉంది. అది చాలా అయితే అవన్నీ చూడటం మొదలైతే అసలు ముందుకు వెళ్ళలేము. అయితే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫ్యామిలీలు, కొలీగ్స్ వాళ్ళు ఎవరితో కలిసినాడు, ఏంటి సహవాసాలు ఏమున్నాయి, వాడికి ఎటువంటి సమస్యలున్నా గ్రూప్ ఏమిటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది ఉంటుంది అనమాట. అది ముఖ్యంగా అది తెలుసుకోవాలి. అందుకని వాడు ఒక్కడికే కాదు, వాడు ఉంటే వాడు పక్క వాళ్ళని బాగు చేయొచ్చు, పక్క వాళ్ళు వీటిని పాడు చేయొచ్చు. అందుకని ఆ గ్రూప్ని చూసుకోవాలి కూడా. అందుకని వాడు బాగా చెప్పేశారు. ఇంకే పుస్తకాల్లో ఉన్నవే అవన్నీ మనం చెప్పక్కల్లా. యోగ భంగం అయిపోయిందా, ఎంత పంచమహాపురుషాలు ఉన్నా వాడికి ఆ గ్రహానికి షడ్బలాల్లో వీక్ ఉన్నా, ఆ నవాంశలో వాడు అది పోయినా, వాడు వక్రగ్రహమైనా, విషమహాపురుష యోగం కుజుడు వక్రించాడంటే పోయింది, ఆ యోగం పనికిరాదంటారు. అట్లా ఏ యోగాలైనా దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు అయిపోతుంది డెంట్. పరివర్తన యోగాలు అంటాం. పరివర్తన యోగం అంటే ఏ బిలో ఉన్నాడు, బి సిలో ఉన్నాడు, సి ఏలో కూడా ఉండొచ్చు. మళ్ళా అట్లా చైన్ ఆఫ్ ఎక్స్చేంజ్ చైన్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడొచ్చు. ఈ పరివర్తనలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఇందిరాగాంధీ జాతకం చెప్పలేకపోయేవాళ్ళు ఆ రోజుల్లో, ఏం చేస్తుంది అనేది చెప్పలేకపోయేవాళ్ళు. వాళ్ళు జ్యోతిష్యులు చెప్పలేకపోయేవాళ్ళు, ప్రెస్ వాళ్ళు చెప్పలేకపోయారు. ఏమిటంటే ఆవిడకి 3 గ్రహాలు పరివర్తన అయింది. అంటే 6 గ్రహాలు, 3 గ్రహాలు అయితే 6 గ్రహాలు పరివర్తనలో ఉన్నాయి. అందుకని చెప్పలేకపోయారు. ఇది వాళ్ళు ఒక సమస్యగా తీసుకుని వెస్ట్రాగడి మ్యాజియంలో పెద్ద ఇష్యూ రాశారు. ఈ పరివర్తన వల్ల చెప్పలేకపోతున్నాం అనేది ఒక పెద్ద ఆర్టికల్ రాసుకున్నారు ఆ రోజుల్లో. అట్లా ఈ యోగాలు కేవలం యోగాల వల్లే జాతకం చెబుదామంటే కుదరదు. అది కొంచెం మన ఇది పెట్టాలి అక్కడ, ఏమవుతుంది ఏమిటి అనేది. యోగం ఉన్నంత మాత్రాన వాడు ఏమి ఎక్కేసారు, వాడికి తీసుకొచ్చి క్యూలో ముందు కూర్చోబెట్టరు ఎవరు. వాడి క్యూలో వాడి లైన్లో వాడే ఉంటాడు. అది సంగతి. అయితే చాలా చెప్పాను. ఇంకా అందుకంటే చాలా బాగా జరిగింది, వినవలసిందే మళ్ళా రేపు రికార్డు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు, చాలా ధన్యవాదాలు. టిప్స్ అన్ని బాగా ఇచ్చారు. చెప్పు ధనంజయ్, చెప్తావా ఏమన్నా? సార్ నమస్కారం సార్. సభకు నమస్కారం, పెద్దలకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఎన్ని గణం యోగాలున్నా మా సజ్జన సాంగత్యం వల్ల మంచి యోగాలు ఆటోమేటిక్ గా అభివృద్ధి పరిచి గౌరవ మర్యాదలు పెరిగి సమాజం కూడా అంత మంచి గొప్ప యోగాలుగా మారే అవకాశాలు, చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎంత మంచి యోగాలని పెద్దలు ఒక మంచి మాటలు చెప్తే అదే పెద్ద యోగం సార్. అసంటి సంఘాలు 10 భారతదేశంలో మొత్తం అయినాయి అనుకోండి సార్, అది ఆ కుటుంబమే భారతదేశ కుటుంబం. అరే ఎంత మంచి గ్రహస్థితి ఉంది అన్నట్టు వచ్చేసేస్తుంది. అదే చెడ్డ ప్రవర్తన చేస్తే ఆ గ్రహస్థితి మంచి గ్రహస్థితి కూడా చెడ గ్రహస్థితిగా మారిపోయే అవకాశాలు ఉంటాయి సార్. అందుకోసమే మనము ఏదైనా చేసేటప్పుడు ఒక ఆటకు సంబంధించినది ఒక ప్రావీణ్యంగా మారాలంటే ఒక మంచి ఆటగాని దగ్గరికి వెళ్ళి ప్రావీణ్యం రోజు ప్రాక్టీస్ కానీ ఏదైనా మంచి విద్యను అభ్యసిస్తే అది ఉన్నత స్థానాలకు వెళ్ళి గౌరవ మర్యాదలకు, పేరు ప్రఖ్యాతలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఏంటంటే పెద్దలను గౌరవించడము, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడము, ఇటువంటి చిన్నవి మన పాఠశాలలో నేర్పించేటివి. ఇవి మనం ప్రతి ఒక్కరు ప్రజలకు, మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ నేర్పిస్తే చాలా అభివృద్ధిదాయకంగా మన భారతదేశం ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. అంతకన్నా ముఖ్యమైనది సజ్జన సాంగత్యము. చెడును దూరంగా పెట్టి మంచిని స్వీకరించడంలో ఆటోమేటిక్ మన గ్రహస్థితి అమోఘమైనగా అని చాలా మంది అంటారు, మాట మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని. అందుకోసం ఈ విధంగా చిన్న మనకు పెద్దలు అనుగ్రహించిన ఈ మాటలు తీసుకుని మనము మన జీవితాలను, మన చుట్టుపక్కల జీవితాలను కూడా ప్రభావితం చేయవచ్చని నా యొక్క అభిప్రాయం. పెద్దలకు నమస్కారం. ఈ చిన్న చెప్పదలుచుకున్నాను సార్. ధన్యవాదాలు. మీకున్న మంచి యోగాన్ని అందరికీ పంచారు. వెరీ గుడ్. మంచి యోగం. అందరం యోగాలు నిజంగా పంచుకుంటాం, ఎందుకంటే గ్రహాలు అందరి మీద ప్రభావం చూపిస్తాయి. అందువల్ల సజ్జన సాంగత్యం మంచిది. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అన్ని మంచి మనకు వస్తాయి. మనం మంచి ఉద్దేశంతో వెళ్తాం కాబట్టి. సజ్జన సాంగత్యానికి వెళ్ళినప్పుడు ఉద్దేశం మంచిది అయినప్పుడు ఆటోమేటిక్ గా మంచి అంతా మనకు కనబడుతుంది. ప్రతి ఆదివారం పార్టిసిపేట్ చేయాలి.
మనకి ఇదే సత్యం సాంగత్యం. ప్రతి ఆదివారం మనం రిఫ్రెష్ చేసుకోవాలి. అందుకే మనం ఆనందించగలుగుతున్నాం, ఆస్వాదిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఇక్కడ మన అందరం శుద్ధి చెందుతున్నాం, క్లీన్ అయిపోతున్నాం. చాలా ధన్యవాదాలు. వీరా గారు చెయ్యెత్తారు, ఏమైనా చెప్తారా? వీరా చెప్పండి. ఎవరన్నా ఇంకేమైనా చెప్తారా? ఇంకా రాజ్యలక్ష్మీరావు గారు ఉన్నారా? నాకైతే కనపడడం లేదు. ఉపద్రష్ట గారు, నారాయణ గారు చెప్పండి, ఏమైనా చెప్తారా? సత్యనారాయణ గారు ఏమైనా చెప్తారా? చేతులు ఎత్తుతున్నారు కానీ మాట్లాడడం లేదు. అన్మ్యూట్ చేసుకోండి. అయ్యా శాస్త్రి గారు, ఒక చిన్న అభ్యర్థన. చెప్పండి. ఎందుకంటే ఇది చాలా విస్తృతమైనటువంటి విషయం. దీన్ని మనం ఇప్పుడు చెప్తున్నాం, మొత్తం చదువుకున్నవే, కానీ ఒక గంపలో నుంచి పండ్లను ఏరుకున్నట్టు ఇది. కాబట్టి దీన్ని కాస్త మీరు ఒక 4 వారాలకు విభజించి, ఒకరోజు ధనయోగాలు, ఒకరోజు రుచక ఈ మహాపురుష యోగాలు, ఈ రకంగా విభజించి గనక మనం చెప్పుకుంటే కాస్త కొత్త వాళ్ళకు అర్థం కావడానికి కానీ, నాలాంటి అజ్ఞానులకు కాస్త వివరంగా తెలియడానికి కానీ వీలవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక్కొక్కళ్ళు చాలా విస్తృతంగా చెప్పారు. ఎంత విస్తృతంగా అంటే అసలు ఏమి ఎక్కడి నుంచి మొదలు పెట్టినమో ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీన్ని కాస్త కేటగరైజ్ చేసి విడివిడిగా చెప్పుకుంటే ఇంక బాగుంటుందని నా యొక్క అభ్యర్థన అండి. తప్పకుండా పెట్టుకుందాం, అది దాని ప్రకారం వచ్చేసుకుందాం మళ్ళీ. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా? ముందుకు రండి, సందేహాలు ఉంటే అడగండి. చెప్పండి సత్య. మీరు చేయెత్తుతున్నారు కానీ వాళ్ళు మాట్లాడండి. అమ్మా వసంత గారు ఏమైనా మాట్లాడతారా? నమస్తే అండి. సవకు నమస్కారం, గురువులకి పెద్దలకి నమస్కారం. నేను ఒక 2 రేర్ యోగాస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నార్మల్గా డ్రీమ్స్ లాగా అన్ని చెప్పారు, అన్ని యోగాలు కవర్ చేశారు, కానీ కొన్ని 2 నా దృష్టికి వచ్చిన 2 రేర్ యోగాస్. ఒకటి మహాభాగ్య యోగం అని, ఒకటి గౌరీ యోగం అని. కవర్ చేయలేదు, ఈ 2 యోగాలను చెప్దామని అనుకుంటున్నా. మహాభాగ్య యోగం అంటే ఒక మేల్ పర్సన్, ఫిమేల్ పర్సన్ ఏంటంటే సరిరాశిలో పుట్టాలి. సరిరాశి జన్మలగ్నం సరిరాశి అయ్యి, చంద్రుడు రవి ఇద్దరు 2 ల్యూమినరీస్ కూడా సరిరాశిలోనే ఉండాలి. రాత్రి జన్మ అవ్వాలన్నమాట, సూర్యాస్తమయం తర్వాత రాత్రి జన్మ. అండ్ మేల్ పురుషులకి ఏంటంటే మేల్ రాశులు, పురుష రాశులు ఉంటాయి కదా మనకి, ఇవన్నీ మేష, మిథున, తుల, అవన్నీ పురుష రాశుల్లో జన్మ, లగ్నం అవ్వాలి పురుష రాశుల్లో. రవి చంద్రులు ఇద్దరు ల్యూమినరీస్ కూడా పురుష రాశుల్లో ఉండాలి, పగలు పుట్టాలి వాళ్ళు. ఈ రకమైన కొన్ని జాతకాలు నేను చూశాను. ఇలాంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా 4గురికి మేలు చేసే వాళ్ళు అయి ఉంటారు. జనరల్గా వాళ్ళ నేచర్ ఎలా అంటే ఒక దశలో ఇది ఫలిస్తుందా, ఏ దశలో ఫలిస్తుంది అని కాకుండా ఇది ఒక మంచి యోగం అన్నమాట. జనరల్గా ఈ మంచి యోగాలు అన్నీ కూడాను వాళ్ళకి ఏదో ప్రాస్పరిటీ తెస్తాయి, వాళ్ళకి ఏదో వాళ్ళు చాలా గొప్పగా అనుభవిస్తారు అనేది కాకుండా 4గురికి మేలు చేసేవి అయి ఉంటాయి. మన కమలాకర్ సార్ చెప్తారు కదా, ఏదైనా ఉన్నతమైన యోగాలు ఉంటాయి అంటే అది ఉన్నతి అంటే ఏంటంటే ఎవరికి ఎగ్జాల్టేషన్ పాయింట్ మనకి చెప్తారు కదా, ఎగ్జాల్టేషన్ అంటే మంచిది, 4గురికి మేలు చేసేది అన్నట్టుగా చెప్తారు కదా. అట్లా ఏంటంటే ఈ యోగాలని కూడాను వాళ్ళకి
గొప్ప పేరు ఎట్లా వస్తుంది? నలుగురికి మేలు చేసేది. ఒక రోల్ మోడల్‌గా, ఐకాన్ లాగా వాళ్ళు తయారయ్యి వాళ్ళు అందరికీ రోల్ మోడల్ లాగా ఉండడం అనేది ఈ మహాభాగ్య యోగంలో నేను చూశాను. అంటే బేసిక్ నేచర్ వాళ్ళు ఎంత ప్రాస్పెరిటీ అనుభవిస్తారో అన్నట్టుగా కాకుండా నలుగురికి మేలు చేయడం. వాళ్ళ చుట్టూరా ఉన్న వాళ్ళందరినీ ఎక్కువ మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగడం. అది. అండ్ ఈ పురుషులకి ఈ రకంగా బేస్ రాశుల్లో ఉండడం అనేది. లగ్నము రవి, చంద్రులు. స్త్రీలకేమో సరి రాశుల్లో ఉండడము. మగవాళ్ళకి రాత్రిపూట జన్మ, ఆడవాళ్ళకి మగవాళ్ళకేమో పగలు జన్మ, ఆడవాళ్ళకి రాత్రి జన్మ. ఇది మహాభాగ్య యోగము. మనకి ఇందిరాగాంధీ గారు మహాభాగ్య యోగంలో పుట్టారు. అది చాలా పెద్ద ఫేమస్ ఆవిడ జాతకము. ఆవిడ ఎంత గొప్ప చాలా యోగాలు, మంచి మంచి యోగాలు ఉన్నాయి ఆవిడ జాతకంలో. అన్ఫార్చునేట్ ఆవిడ డెత్ చాలా ఘోరంగా జరిగింది కానీ బట్ స్టిల్ ఆవిడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన మనిషి. ఒక లేడీ అయి ఉండి ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండి చాలా మంచి సమర్థతగా పాలించిన మనిషి దేశాన్ని. ఇట్లా అన్నమాట. అండ్ గౌరీ యోగం అనేది సెకండ్ యోగం నేను చెప్దాం అనుకున్నది. అది ఏంటంటే ఒక లేడీస్ జాతకంలో, జెంట్స్ జాతకంలో చూడలేదు. ఫిమేల్ జాతకంలో ఏంటంటే చంద్రుడు మంచి ప్లేస్లో ఉండి, మంచి స్థానంలో స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండి, అది కేంద్ర కోణాల్లో అయి ఉండి మంచి ప్లేసెస్లో ఉండి దాని మీద గురు దృష్టి ఉండాలి. గురువు కూడా మంచి ప్లేస్లో ఉండి ఆస్పెక్ట్ అనమాట. గురు దృష్టి ఉంటే దాన్ని గౌరీ యోగం అంటారు. వాళ్ళకి జనరల్గా వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని అంటారు అనమాట. మంచి భర్త, మంచి సంతానం, మంచి ఏంటంటే సంతానం విషయం, మెయిన్గా సంతానం విషయం వాళ్ళు మంచి సంతానం అయి ఉంటారు. మంచి నడవడిక, మంచి బుద్ధులు ఉండి వాళ్ళు కూడా ఉన్నతి పొందగలిగే సంతానం అన్నమాట. అలాంటి సంతానం ఉంటారు అని చెప్పేసి గౌరీ యోగం. అమ్మవారి చంద్రుడికి మనం తీసుకుంటాం కదా, అమ్మవారిని తీసుకుంటాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది వీళ్ళ మీద అని. మంచి కళత్రం, మంచి సంతానం ఉంటుంది అని చెప్పేసి ఆడవాళ్ళకి ఈ 2 యోగాలు గురించి చెప్దామని చెప్పేసి, రేర్ యోగాలు అని చెప్పేసి ధన్యవాదాలమ్మా. మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాయినాథ్ గారు ఏమైనా చెప్తారా? నమస్కారం సార్, అందరికీ నా కోటి ప్రణామాలు. ఇవాళ ఇదే నా ఫస్ట్ సెషన్. నేను ఇవాళనే జాయిన్ అయ్యాను. క్లాస్ ని చాలా ఆనందమైంది, చాలా నాలెడ్జబుల్. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఎన్నో ఏళ్ళ నుంచి వెతుకుతున్న నాలెడ్జ్ నాకు ఇక్కడ దొరుకుతుంది. నేను రీసెంట్లీ ఎంఏ కంప్లీట్ చేశాను జ్యోతిష్యంలో, కానీ ఇంకా అందులో ఎంత మునుగుతే అంత తక్కువ అనిపిస్తుంది. సముద్రంలో నేను దూకితే నేను కరిగిపోతే అనిపిస్తుంది. కానీ ఇది నాకు ఇలాగే మీ అందరి ఆశీర్వాదాలు ఉండనివ్వండి. ఇలాగే నేను నేర్చుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. చెప్పండి గురుగారు. నమస్కారం అండి గురుగారులందరికీ. ఒక్క గురు చండాల యోగం అనేది గురుగారులు అందరూ మర్చిపోయారు. అదేమైనా ఉన్నదా? గురువు రాహు కలిసినప్పుడు గురు చండాల యోగము ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకసారి అటువంటి ఎఫెక్ట్ అనేది పడుతుంది. రాహు ఏమో అత్యంత బలవంతుడు, మాయ చేసి మోసం చేస్తాడు. గురువేమో అత్యంత శుభుడు, గురువుని చెడగొడుతున్నాడు. మరి ఇది కరెక్టే అంటారా? ఎవరైనా గురుగారు తెలిసిన వాళ్ళు చెప్తారని చెప్పని నేను అనుకుంటున్నాను. ముందు చండాల పదానికి ఉన్నదాన్ని అర్థాన్ని విపరీతంగా తీసుకోకండి. చండాల అనేది కేవలం ఒక శబ్దం. అది సంస్కృతంలో రాహువుని డిస్క్రైబ్ చేయడం కొరకు వాడబడిన శబ్దం. గురు చండాల యుగం అనగానే ఏదో అయిపోతుంది అని మాత్రం దయచేసి అనుకోకండి. రాహువు గురువు కలిసినప్పుడు గురు చండాల యోగం వస్తుంది. అది వ్యక్తులకి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, జాతకంలో ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ వేరు విషయాలు. ప్రతిరోజు ప్రతి మనిషికి గురువు రాహువులు వచ్చినప్పుడు ఆ గురుచండాల యోగం యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం రికార్డ్ చేసుకుంటే కానీ మనకు తెలియదు. సో మన జీవితంలో ఆ గురువు రాహువులు కలిసినప్పుడు మనకి ఎవరెవరు ఏం జరిగిందో మీరు అంటే మీకు దాని అర్థం అయిపోతుంది. అలా ప్రయత్నం చేద్దాం. అలా తెలిస్తే మనం కొన్ని సూత్రాలు క్రియేట్ చేయొచ్చు మనకి. ఓకేనా? ఇంకా మిత్రులందరూ ఇంకా 2-3 ఎత్తారు, పేర్లు వెళ్ళిపోతున్నాయి నేను చూసేలోగా. చెప్పండి. ఇప్పుడు మనకి అస్ట్రాలజీలో ప్రామాణిక గ్రంథం ఒకటన్నా, పరాశరనా లేకపోతే ఇంకొకటి
ఒక ప్రామాణిక గ్రంథం అంటూ అంటే రకరకాల పద్ధతులు చెప్తున్నారు సార్. ఏది విస్తృతంగా కొంచెం ఏ బెటర్గా పద్ధతి ఉంటుంది? చెప్పినా జ్యోతిషమే. ఆ జ్యోతిషంలో మనకి వేదాంగమైనటువంటి జ్యోతిషంలో చెప్పబడినవే ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవడం మనకి కూరలన్నీ ఒకటే. ఆ కూరల్ని ఎలా చేసుకుంటాం అనేది మన ఇష్టం. అలాగే మన పద్ధతులు ఇవి ఏవైనా సరే వాళ్ళకి 12 రాసులు ఉండవలసిందే, 9 గ్రహాలు ఉండవలసిందే, 27 నక్షత్రాలు ఉండవలసిందే. వాటిని మాత్రమే తిప్పి చెప్పుకునే పద్ధతులు ఇవి. అందువల్ల ప్రామాణికత అనే దానికి ఇక్కడ తావు లేదు. తర్వాత మనకి గ్రంథాలు 2 రకాలు. ఒకటేమో ప్రాచీన గ్రంథాలు, రెండవదేమో ఆధునిక గ్రంథాలు. సో ప్రాచీన గ్రంథాల ఆధారంగా ఆధునిక గ్రంథాలు వచ్చాయి. ఆధునిక గ్రంథాలు వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళు, మనలో ఉన్నటువంటి వాళ్ళు, తెలియగల వాళ్ళు ఇంకాస్త ఏదో వాళ్ళ ఆలోచనలు పెట్టి రాసినప్పుడు అడిషన్ అయినవి వచ్చాయి. అలాగని మనం ఒరిజినల్ గా ఉన్నవి ఎప్పుడు మర్చిపోకూడదు. అందువల్ల ప్రాచీన గ్రంథాలే చూసుకోవాలి. దాంట్లో మనకి ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రంలో వరాహమిహిరుడు అందించినటువంటి బృహత్పరాశర హోరా శాస్త్రము అనేదే ముఖ్యమైన ప్రామాణిక గ్రంథం. దాని తర్వాత సారావళి అని ఉంది, దాని తర్వాత ఫలదీపిక అని ఉంది. ఇలా కొన్ని ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు దయచేసి చదువుకుంటే దాంట్లో ఉన్నవే తర్వాత మేనిఫెస్ట్ అయ్యాయి. తర్వాత వాళ్ళు రాసినవి వాటిపై రాశారు. కాలామృతము. సో అవన్నీ చదవగలిగితే చాలా మంచిది. అవన్నీ చదివితే మీకు ఒరిజినల్ గా ఏమిటి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మనం వీటిని అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా నమస్కారం అండి. చెప్పండి. అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ అండి అందరికి. సార్ నాది ఒక చిన్న డౌట్ అండి అందరికి, పెద్దలకి, ఇప్పుడు నేను నా చుట్టుపక్కల నేను గమనిస్తున్నది అంటే దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం చూస్తాం కాబట్టి భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య పిల్లల్లో ఆటిజం అనేది నేను గమనిస్తున్నానండి. దానికి అంటే మాట్లాడకపోవడము, లేదా మనం చెప్తున్న అర్థం చేసుకోలేకపోవడము, ఈ సమస్య చాలా పెరిగిందండి సిటీస్లో మీరు చూస్తే. అంటే కోవిడ్ నుంచి దీనికి ఏదైనా రీజన్ ఉంటుందా ఆస్ట్రాలజికల్ పర్స్పెక్టివ్లో, లేదా సొల్యూషన్స్ ఏమన్నా మనం చూసారా ఎవరన్నా ఆ కోణంతో? అది ఉంది. దానికి ఆ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించడానికే ఆత్మలు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళ ప్రారంధాలలో అది ఉంది కాబట్టి అలా వస్తున్నారు. ఆ ప్రారంధం అలాంటి ఉన్న ఆత్మలన్నీ పుట్టుకొస్తున్నాయి కాబట్టి మీకు ఇవి ఎక్కువగా అనిపిస్తున్నాయి. జనాభా పెరుగుతుంటే మనుషులు ఎక్కువగా పుట్టుకొస్తున్నప్పుడు అలా ప్రారంధాలు అనుభవించే వాళ్ళు వస్తున్నప్పుడు మనకి ఎక్కువగా కనపడతారు. తర్వాత మనకి ఈ కాలంలో ఉన్నది మీడియా కారణంగా తెలుస్తుంది మనకి. అందువల్ల దానికి జ్యోతిషానికి పెద్దగా మనం అనుసంధానించలేము. దానికన్నా మామూలుగా దేశంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటున్నాయి అనే దానికి వేరే రకంగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇനി మనకి టైం అయింది, 4 నిమిషాలే ఉంది కాబట్టి మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుకుందాం. ధన్యవాదాలు అందరికీ. గురువు గారు. ధన్యవాదాలు. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तत्वरेण्यमुपास्महे. श्री गुरुभ्यो नमः. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. చాలా మంచి టాపిక్. వెంకటరామ శర్మ గారు గురువు గారు చెప్పినట్టుగానే మనం కొంచెం ఇంకా డీటెయిల్ గా కూడా ఆలోచించదగినటువంటిదే. యోగ శబ్దానికే కలయిక అనే అర్థంలో మనం ఉన్నాం. అనేక రకాల కలయికలు, గ్రహం రాశి కావచ్చు, గ్రహం భావం కావచ్చు, ఏ రూపంలోనైనా కానీ కలయికలే ముఖ్యం. యోగ శబ్దమైనా అన్నిటికీ కూడా కలయికలే మొదటి నుంచి చెప్తున్నారు. తిథి వార నక్షత్ర యోగ కరణాల్లో ఒక యోగం ఉంది మనకు. తర్వాత భాషలో భావంలో మనం చూస్తే యోగము ముందర ఉపసర్గల వల్ల అనేక రకాల యోగాలు వచ్చాయి మనకు. సంయోగము, వియోగము, ప్రయోగము, ఉపయోగము, ఇవన్నీ కూడా యోగ శబ్దానికి సంకేతమైనవే. ఇటువంటి యోగ శబ్దాలతో కూడుకున్నటువంటివి జాతకాదుల్లో ఉన్నప్పుడు ఒక రకంగా జాతక యోగాలు అవుతాయి. పతంజలి వైపు కనుక వెళ్ళేటట్టయితే అది ఆత్మ పరమాత్మ సంయోగాల కిందకు వెళ్ళి అక్కడ ఇంకో రకమైన యోగ శాస్త్రం అష్టాంగ యోగం అవుతూ ఉంటుంది. అన్నిటినీ మనం ఇక్కడ కూడా చూడవచ్చు. అయితే మనం మాట్లాడుకోదగినటువంటి అంశం ఏంటంటే చివరి 2 నిమిషాల్లో యోగాలు చాలా ఉంటున్నాయి కానీ
యోగాలు ఫలించుట అన్నప్పుడు జాతకంలో యోగం ఉంటుంది, నాకు అనేక రకాలైనటువంటి వస్తువులు ఇంటికి వచ్చి కూర్చున్నాయి, నాకు అనుభవంలోకి వచ్చే యోగం ఉందా అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. ఆ అనుభవంలోకి రాలేనటువంటిప్పుడు మన ఇంట్లో ఉంటేనేమో బయటివాడి దృష్టి లోపల ఆహా వాడికి ఏం తక్కువ అంటున్నాం. ఎట్లా ఉంటుందంటే ఇంట్లో బ్రహ్మాండమైనటువంటి బెడ్ ఉంటుంది, మెత్తటి పరుపులతో కూడుకున్నటువంటి ఇల్లు ఉంటుంది, నాకు నడుము నొప్పి ఉంటే డాక్టర్ గారు వచ్చేసి చెక్క మంచం మీద పడుకోనైనా లేకుంటే భూమి మీద పడుకోనైనా అని చెప్పి వెళ్తాడు. ఇప్పుడు ఈ యోగం ఉన్నట్టా లేనట్టా అంటే ఉన్నట్టే, అనుభవంలో ఉన్నట్టా అంటే అనుభవం అనేటటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి యోగాన్ని అనుభవంలోకి మార్చుకునేటటువంటిది, దుర్యోగాలను కళల్లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేయాల్సింది మాత్రం మనిషే. అది ఉన్నది కదా నాకు వచ్చేస్తుంది అనేటటువంటి భావన పెట్టుకుంటే మాత్రం మనం ఎక్కడ ఏది సాధించే అవకాశం లేదు. జాతకంలో ఉందండి వచ్చేస్తుంది అనే పదాలు నేను వందల జాతకాలు వేల జాతకాలు చూశాను. సిఎస్ రావు గారు పరిపూర్ణంగా దాన్ని కూడా గట్టిగా ఎప్పుడు చెప్తుంటారు. జాతకాల్లో ఒకటి కాంబినేషన్ వాళ్ళు ఇచ్చామంటే ఇంకో కాంబినేషన్ పక్కనే చూపించగలం, ఇది లేదు దీంట్లో అని చెప్పేసి. కారణం ఏంటంటే ఎవరి పుణ్యస్థాయి వాళ్ళది, అనుభవం అనేటటువంటిది వాళ్ళకు నేర్పించేటటువంటి తత్వం అది. అందుకని మన మనస్సును మన నిరంతరము పెట్టేటటువంటి ప్రదేశం ఒకటి ఉంటుంది, మన సాధన చేసేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. అది సాధించినప్పుడే వాడికి కీర్తి కానీ, అనుభవం కానీ, ఆనందం కానీ, సంతృప్తి కానీ, ప్రశాంతత కానీ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత వాడు గౌరవించబడతాడు, 10 మంది హృదయాల్లో నిలబడగలుగుతాడు. ఇది లేకపోతే యోగం ఉంది కదండి నాకు ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటే వాడికి యోగం దగ్గర నుంచి భోగము, తర్వాత రోగము ఇవన్నీ కూడా జారి పడుతూపోతుంటాడు. అందుకని ఇన్ని ఉన్నప్పటికీ, ఇన్ని రకాలైన గుణగణాలు ఉన్నప్పటికీ కూడా దాని అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం లేకుండా మాత్రం జాతకంలో ఉంది కదా అని చెప్పేసి దయచేసి ఎవరికి చూపించాల్సినంత అవసరం లేదు. ఆ స్థాయిని పెంచుకోవాల్సింది, ఆ మనస్సును పరిపూర్ణంగా మరొక వైపు పెట్టి ఇవన్నీ సాధించవలసింది మాత్రం మనిషే అవుతాడు. ఈ ఒక్క విషయం తెలియకుండా జాతకంలో ఇన్ని యోగాలను పేర్లు చెప్పుకొని 100 యోగాలు పేర్లు రాసుకొని కోట్లాది రూపాయలు వచ్చేటటువంటి యోగం ఉంటుంది, బయటికి చెప్తే అదేంటి కేసు అవుతుంది. కాబట్టి ఇంట్లో పరపల కింద పెట్టుకొని కూర్చొని రోజు చూసుకుంటూ దండం పెట్టుకొని ఉండాల్సిందే. ధనయోగం ఉన్నట్టా లేనట్టా అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఉండి భయపెడుతుందా, ఉండి సంతోషం పెడుతుందా? అది ఇది మనం ఆలోచించదగినటువంటి అంశం. కాబట్టి యోగములు ఫలించు విధానము అంటున్నప్పుడు ఆ ఫలించేటటువంటి మార్గాల మీద కూడా భవిష్యత్తులో వ్యక్తికి చేయాల్సినటువంటి మార్గాలను కూడా తర్వాత పెట్టేటటువంటి ఇటువంటి వాటి లోపల మనం అందరం కూడా బాగా ఆలోచించి వ్యక్తిని ప్రేరేపించండి. నీకు యోగం ఉందాయా బో అని చెప్పేసి అని అనటం కాదు, యోగం ఉందాయా సాధించుకో అని చెప్పేసి అనే ప్రయత్నానికి వ్యక్తికి ఆత్మవిశ్వాసం పేరేచేటట్టుగా మనం ప్రేరేపించాలి. వ్యక్తిని శక్తిగా మార్చే ప్రయత్నం కూడా జ్యోతిష్కుడే చేయాలి. బలహీనుణ్ణి చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. దయచేసి నీకు ఇది లేదు, అది లేదు, ఇట్లా లేదు, అట్లా లేదు అని దుర్యోగాలన్నీ వాడిని తీసి అట్టగడుతున్నారు తప్ప సుయోగాలను చెప్పి వాడిని ప్రేరేపించండి. దుర్యోగాలు ఉంటే కూడా వాడిని తగ్గించకుండా నాన్న ఇది జాగ్రత్త, ఇక్కడ నీ మీద ఫలించకుండా చూసుకో అని చెప్పేసి జాగ్రత్త చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి. దయచేసి ఈ మార్గంలో కూడా కొంత తర్వాతి ఉపన్యాసాల్లో ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు విస్తృతమైనటువంటి ఈ కాంబినేషన్స్ చెప్పినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా జ్యోతిర్వాణి తరఫు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.